పరమశివుడికి పార్వతీదేవి ఇల్లాలు. కానీ ఆయనకి పార్వతీదేవి మీద ఎంత అనురాగం ఉంటుందో అంత అనురాగము వేరొక ముగ్గురి మీద కూడా ఉందిటే. ఎవరు అంటే గౌరీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ అంటే ఆయనకి అంత అభిమానం. కాశీ యొక్కతే, కాశీ పట్టణం అంటే అంత అభిమానం. దక్షిణ కాశీ యొక్కతే, దక్షిణ కాశీ దక్షారామం ఈ క్షేత్రం. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసము పీర్మి. నలుగురు కూడా అంతఃపురంలో ఉండేటటువంటి ఆయన యొక్క పత్నుల యందు ఆయనకి ఎంత విశేషమైనటువంటి అభిమానమో అంత అభిమానాన్ని చూపిస్తాడు. గౌరీదేవి యందు ఎంత అభిమానమో మిగిలిన ముగ్గురి యందు అంతే అభిమానము. పరమేశ్వరునకే అంత అభిమానం కలిగినటువంటి క్షేత్రం ఈ దక్షారామ క్షేత్రం. అటువంటి దక్షారామ క్షేత్రానికి వచ్చి ఇవాళ సాయంకాలం సాక్షాత్తుగా గాయత్రీదేవి యొక్క ముఖముల వంటి అనేక మంది బ్రాహ్మణ మండలి యొక్క ముఖములను దర్శనం చేసి వారందరూ ఏకకంఠంగా చదువుతున్నటువంటి మంత్రాన్ని విని భీమనాథుణ్ణి మాణిక్యాంబని దర్శనం చేసి ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడగలగడం ఈశ్వరుని యొక్క కృప. నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు. వారు ఈశ్వరుడిలో 8వ వంతు. కాబట్టి వారు మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవన్నీ నేను ఆశీర్వచనంగా స్వీకరిస్తాను. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటివి గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులలో అంతర్భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉపన్యాసం విఘ్నేశ్వర సంబంధంగా ఉంటేనే సందర్భోచితంగా ఉంటుంది తప్ప వేరొకటి నేను మాట్లాడడం సందర్భోచితం కాదు. ఎందుచేత అంటే దేశము కాలము ఈ రెండిటికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. దేశము కాలము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించినటువంటి వాడెవరో వాడే సమయజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించినటువంటి కారణం చేత నేను వినాయకుడి గురించి మీతో కొన్ని విషయాలు ముచ్చటించడానికి ప్రయత్నిస్తాను. మనం విఘ్నేశ్వరుడు గురించి తరచుగా ప్రార్థనా శ్లోకంగా చెప్పేటటువంటి శ్లోకాలలో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఈ శ్లోకం ఎలా చెప్తామో అలాగే ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్తాం. త్యాగరాజస్వామి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒక కీర్తన కూడా చేశారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఆ శ్లోకం చాలా సులభంగా ఉంటుంది, చాలా చిన్న శ్లోకం. కానీ ఆ శ్లోకం విఘ్నేశ్వరుని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అగజానన పద్మార్కం అని పిలిచారు. గ అంటే సంస్కృతంలో గమించుట అని. సంస్కృతంలో ఒక్క అక్షరం చెప్పినా సరే ఆ అక్షరం అర్థాన్ని ప్రతిపాదిస్తుంది. వి అన్నాను అనుకోండి విశేషమైన, అదే వికి వ్యతిరేకార్థం కూడా ఉంది. లేనిది, పోగొట్టుకున్నది అన్న అర్థం కూడా ఉంటుంది. నేను విచిత్రము అన్నాను అనుకోండి చాలా విశేషమైనటువంటి చిత్రం. విధవ అన్నాను అనుకోండి, ధౌడంటే భర్త, భర్త లేనిది, పోగొట్టుకున్నది. అదే వి అనేటటువంటి అక్షరం సమర్థించి వర్ణించి విశేషణంగా పలుకుతుంది. అదే వి వ్యతిరేకార్థాన్ని ప్రతిపాదిస్తుంది. అలా ఒక్కక్షరం పలికాను అనుకోండి, నృ అన్నాను అనుకోండి, ఇంకా వేరే నేను నృపతి అనక్కర్లేదు. నృపతి అంటే నరపతి, నరులకు పతి, రాజు. వేరే నృ అనక్కర్లేదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ ప అన్నాను అనుకోండి, ప శబ్దం పతి, పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మి, ఈశ్వరవు అంటే విష్ణువు. అంటే ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను. పార్వతీప అనే ఆపి రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు, రమా ఈశ్వరులకు అంటే లక్ష్మీనారాయణులకు నమస్కరించుచున్నాను. శ్లోకాన్ని మీరు ఎలా ఆపారు అన్నదాన్ని బట్టి అర్థం మారిపోతుంది. నృ అంటే నృపతి, రాజు. అలా
గ అంటే గమించుట, కదులుట అని అర్థం. అగ అంటే కదలనిది అని అర్థం. ఏది కదలదో దానిని అగము అని పిలుస్తారు. అగము అంటే కదలనిది ఏది అంటే కొండ. అగజ జ అంటే పుట్టుట. సంస్కృతంలో ఇందాక మీతో మనవి చేశాను కదా, ఒక్కక్షరం చెప్తే చాలు దానికి అర్థం ఉంటుంది. నీరజ అన్నాను అనుకోండి, నీటి నుండి పుట్టినది. జలజ అన్నాను అనుకోండి, జలము నుండి పుట్టినది. పద్మజ అన్నాను అనుకోండి, పద్మము నుండి పుట్టినది అని. జ అన్న అక్షరం సంస్కృతంలో ఎక్కడ వాడినా పుట్టినది అని అర్థం. ఆ గజ అంటే కదలని దానికి పుట్టినది. కదలనిది కొండ. కదలని కొండకి పుట్టినటువంటిది ఎవరు? పార్వతీదేవి. పర్వతరాజ యొక్క పుత్రి కాబట్టి ఆమెకి పార్వతి అని పేరు. మనం చలపతిరావు అంటుంటాం. నిజానికి చలపతిరావు అనేటటువంటి ఉచ్చారణ పరిపూర్ణమైనది కాదు. అచలపతిరావు. ఏమని పిలవాలి అంటే అచలపతి అని పిలవాలి. చలము అంటే కదిలేది, అచలము అంటే కదలనిది కొండ. అచలమునకు పతి, ఆ కొండకి ఎవరు? ఈశ్వరుడైతే ఆయన. ఏదో రత్నగిరి ఉందనుకోండి సత్యనారాయణ స్వామి, వెంకటాచలం ఉందనుకోండి వెంకటేశ్వర స్వామి. అలా ఒక్కొక్క కొండకి ఒక్కొక్కరు ఆధిపత్యంలో ఉంటారు. అచలపతి అంటే కొండకు పతి అయిన వాడు పరమేశ్వరుడు. కాబట్టి అచలపతిరావు అనాలి కానీ చలపతిరావు అనకూడదు అసలు యథార్థానికి. అలా అగజానన పద్మం అంటే కొండకు పుట్టినటువంటిది ఎవరో ఆమె ముఖము పద్మము వలె ఉన్నది. కొండకు పుట్టినది ఎవరు? పార్వతీదేవి పుట్టింది. ఏ కొండకి పుట్టింది ఆవిడ? హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వచ్చింది అంటే ఆవిడికి కూడా పుట్టే లక్షణం ఒకటి ఉంటుందా? మనందరం పుట్టినట్టే ఆవిడ పుడుతుందా? అజాయమానో బహుధా విజాయతే అని శృతి. పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక పుట్టుకలు పొందుచున్నాడు. ఎవరి కొరకు? అంటే మన కొరకు. భక్తులైనటువంటి వారిని అనుగ్రహించడానికి అమ్మవారు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. ఆ స్థానాన్ని అసలు మనసులో కూడా వాంఛించకూడదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు. ఆమె శివుడి పేరు చెప్తే కన్నులలో శృంగార రసం కనపడుతుంది. తదితరజనే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అమ్మా నేను నీ బిడ్డని అని నించోవాలి. అంతేకాని పురుష స్వభావంతో నించున్నారను అనుకోండి, నేను మగవాడిని అన్న భావనతో నేను నించున్నాను అనుకోండి, అమ్మవారి కళ్ళు ఎరిపెక్కుతాయిట. ఎవడరోయ్ నా ముందు పురుషుడనని నించున్నవాడు అని. ఆమె ముందు పురుషుడను అని నిలబడగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. తదితరజనే కుచ్చనపర. కాబట్టి ఆవిడికి కోపం వస్తుంది. మనం బిడ్డలము అని నిలబడితే వెంటనే ఆవిడ కళ్ళల్లో కరుణారసం కనపడుతుంది. పరమ ప్రేమ ఆవిడ కళ్ళల్లోంచి కనపడుతుంది, నా బిడ్డరా వాడు అని. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖము పద్మముతో సమానము. ఆవిడ కొండకి కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఒక్క హిమగిరికే కాదు ఆమె కొండగా వచ్చింది. ఆమె ఎవరెవరిని ఉద్ధరించాలనుకుందో వాళ్ళందరికీ కూతురుగా వస్తుంది. అసలు నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలి అంటే ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా అది అమ్మవారి. అందుకే బాలగా పూజ ఉంటుంది, రోహిణిగా పూజ ఉంటుంది. ఆడపిల్ల అన్న మాటలోనే ఆ అర్థం. ఆ పిల్ల ఈడపిల్ల కాదు, ఇక్కడ ఉండదు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఏడకి వెళ్ళిపోతుంది. నారాయణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే కాళ్ళు కడిగినప్పుడు నారాయణ స్వరూపంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అంటే ఈ కన్య లక్ష్మి. ఆమె నా ఇంట ఎందుకు పుట్టింది అంటే నన్ను అనుగ్రహించడానికి. ఏమిటి అనుగ్రహిస్తుంది? మగపిల్లవాడైతే ఏ ఇంట్లో పుట్టాడో ఆ వంశాన్నే తెరింపచేస్తాడు. ఆడపిల్ల అయితే ఏ ఇంట పుట్టిందో పుట్టినింటిని, ఏ ఇంటిని మెట్టిందో మెట్టినింటిని, 2 ఇళ్లని తెరింపచేస్తుంది. పార్వతీదేవి 3 ఇళ్లని తెరింపచేసి. ఎందుకని? ఆ హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి కోరుకుంది పార్వతీదేవిని. 1 నా ఇల్లు పండాలి నువ్వు పుట్టినందుకు. 2 నువ్వు మెట్టినటువంటి ఇల్లు పండాలి కైలాసం. 3 లోకములు పండాలి నువ్వు పుట్టినందుకు. అలా నువ్వు ఈ లోకంలోకి రావాలి అని అడిగితే వరం ఇచ్చింది ఆ రోజున పార్వతీదేవి. తప్పకుండా నేను అలాగే ప్రభవిస్తానంది.
అలాగే ప్రభవించినటువంటి తల్లి సాక్షాత్ ఆదిశక్తి. ఆవిడికి చేసి పెట్టడానికి ఏమీ ఉండదు. రెండు కారణముల చేత అమ్మవారి ముఖమునందు ఎప్పుడూ కూడా కలవరపాటు ఉండదు. ఎందుకుండదు అంటే అసలు ఆవిడ్ని భయపెట్టగలిగినటువంటి పదార్థం ఒకటి లోకంలో లేదు. ఎందుచేత అంటే భయము అన్న మాట దేని నుంచి ఉత్పన్నమవుతుంది? దాన్ని నేను ఎదుర్కోగలనో ఎదుర్కోలేనో అంటే భయం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సమస్త శక్తులను అనుగ్రహించగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లికి భయమన్న మాట ఎక్కడుంటుంది? ఉండదు. కాబట్టి ఆమె నిత్యతృప్తురాలు, ఎప్పుడూ పరమ సంతోషంగా ఉంటుంది. ఒక ఇల్లాలిగా ఆలోచిస్తే భర్త వైపు నుంచి ఆవిడికి ఏమైనా కొద ఉందా? ఆవిడికి ఏమీ కొదవలేదు. ఎందుకని? మహానుభావుడు. లోకంలో అందరు పురుషులు కామమును ధర్మంతో ముడివేయడానికి వివాహం చేసుకుంటారు. పరమశివుడు కాముణ్ణి కాల్చినవాడు. కాముణ్ణి కాల్చినటువంటి పరమేశ్వరుడు ఆవిడ తపస్సుకు మెచ్చి ఆవిడికి భర్త అయ్యాడు. కాబట్టి ఆయన కన్నా గొప్పవాడు, ఆయన కన్నా శాశ్వతుడు, ఆయన కన్నా జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, ఆయన కన్నా ఈశ్వర్య సంపన్నుడు, ఆయన కన్నా వేరొకటి ఇక ఏమీ లేదు. ఉన్నది ఆయన ఒక్కటే. అయినప్పుడు అంతకన్నా గొప్ప భర్త ఉన్నవాళ్ళెవరుంటారు లోకంలో? కాబట్టి ఆవిడికి లోటు లేదు. అందుకే హేరంబే చ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ అంటారు, భర్త చూస్తే అంత గొప్పవాడు. ఇక మిగిలిందెవరు? ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఒకడు విఘ్నేశ్వరుడు, రెండవవాడు ఒకడు సుబ్రహ్మణ్యుడు. అయ్యో, ఈ పిల్లలిద్దరికీ పాపం ఏదో వెనకబడ్డారు, వీళ్ళిద్దరికీ ఏమైనా ఉపకారం చెయ్యాలనుకుంటుందా ఆవిడ? అలా ఉపకారం చెయ్యాలనుకోవడానికి వాళ్ళిద్దరూ ఏమీ వెనకపడిన వాళ్ళు కారు. హేరంబీచ, పెద్ద కొడుకు ఎప్పుడూ కూడా తండ్రి పక్కన ఉండాలి. తండ్రి పక్కన ఉండి తండ్రి యొక్క మనశ్శాంతికి కారకుడు కావాలి. కన్న తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే, ఈ కొడుకుని చూసుకుని మా ఆయన పొంగిపోతున్నారు, మంచి కొడుకు నాకని ఆనందం పొందుతున్నాడు, ఆ కొడుకుని కన్న తల్లి సంతోషపడుతుంది. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు. హేరంబుడు అన్న పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఆయన శైవాగమాన్నంతటినీ చెప్పాడు. శైవాగమం చెప్పిన వారెవరు అంటే విఘ్నేశ్వరుడు చెప్పాడు. శైవాగమము అంటే శివ సంబంధమైనటువంటి సమస్త విషయములు పొందుపరచబడి ఉంటాయి. ఒక దేవాలయం ఎలా కట్టాలి, శివాలయం అన్నా కూడా శైవాగమమే ఆధారం. అటువంటి శైవాగమాన్ని లోకానికి చాటి చెప్పినవాడు విఘ్నేశ్వరుడు. అంటే తండ్రి తత్వం పెద్ద కొడుక్కి తెలిసిన్నట్టుగా ఇక లోకంలో ఎవ్వరికీ తెలియదు. అమ్మవారిది ఒక్క విఘ్నేశ్వరుడికి కాదు తెలియడం. మనుశ్చంద్ర కుపేరశ్చలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథా క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకా అని శ్రీ విద్యాతంత్రం. అమ్మవారికి 12 మంది ఉపాసకులు. ఆ 12 మందికి అమ్మవారి విద్య తెలుసు. అమ్మవారి విద్య లోకంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే నందీశ్వరుడు. అందరు అనుకుంటారు ఆయన శివుడికి ఎదురుగుండా ఉంటాడు కాబట్టి నందికి శివుడి విషయం బాగా తెలుసు అనుకుంటారు. కాదు, అసలు నందీశ్వరుడికి అమ్మవారి విషయం బాగా తెలుసు. అమ్మవారికి సంబంధించిన విద్యనంతటినీ లోకంలో ప్రకాశింపచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు. అందుకే లలితా సహస్రంలో నంది విద్య అని ఒక పేరు. నంది విద్య అంటే ఈ లోకంలో శ్రీ విద్యాతంత్రాన్ని మొట్టమొదట ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడెవరు అంటే నందీశ్వరుడే. అటువంటి నందీశ్వరుడు పరమశివుడికి అమ్మవారికి కూడా భక్తుడు. కానీ అమ్మవారు సంతోషించేది తను కన్న కొడుకు, పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి పక్కన కూర్చుంటాడు. పక్కన కూర్చోవడం అంటే సేవకపుత్రుడనుడు ఉంటాడు కొడుకుల్లో. సేవకపుత్రుడు అంటే యజమాని దగ్గర భ్రాంతి పెట్టుకుని గత జన్మలో శరీరం విడిచిపెడతాడు. వాడు పుట్టినదాదిగా ఓ యజమాని దగ్గర ఉంటాడు. యజమానే వాడికి సమస్తం, ఇంకొకటి తెలియదు. ఆ యజమాన్ని సేవించి 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 ఇంకా భ్రాంతి వదలదు. అయ్యో యజమానిని విడిచి వెళ్ళిపోతున్నానే అని ఏడుస్తూ శరీరం వదిలేస్తాడు. అలా వదిలేసిన వాడు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం చెప్పింది. వాడు ఏం చేస్తాడంటే వాడికి చదువు రాదు, సరిగ్గా చదువు అవ్వదు. ఎందుకంటే పూర్వజన్మ వాసనా బలం, చదువు రాదు. కానీ
నాన్నగారు వచ్చి వీధిలో నించున్నారు అనుకోండి, ఓ కుర్చీ పట్టుకొస్తాడు, నాన్నగారు కూర్చోండి అంటాడు. నాన్నగారు పడుకున్నారు అనుకోండి, కాళ్ళు ఒత్తుతాడు. నాన్నగారు స్నానానికి ఎడుతుంటే బట్టలు పట్టుకుని ఎడతాడు. కానీ నాన్నగారికి మాత్రం సంతోషం ఉండదు. ఎందుకు ఉండదు? వీడు ప్రయోజకుడు కాడే, వీడు వ్యాపారం చేయలేడు, వీడు చదువుకోడు, వీడికో ఉద్యోగం లేదు, తండ్రి బెంగకి కారణమవుతాడు. కానీ పరిపూర్ణమైన కొడుకు ఒకడు ఉంటాడు, వాడు తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెడతాడు. అంతటి కర్తవ్యతానిష్టతో ఉంటాడు. కర్తవ్యతానిష్ట అంటే తాను చెయ్యవలసినటువంటి పనిని అరమరిక లేకుండా చెయ్యవలసినదిగా చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. మహాజ్ఞాని అయి లోకమునంతటినీ కూడా అనుగ్రహించి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తండ్రి దగ్గర అంత వినయంతో మసలుతాడు. అటువంటి కొడుకు కానీ పుడితే సంతోషించేదెవరు అంటే తల్లి సంతోషిస్తుందట. ఇలాంటి కొడుకుని కన్నాను, మా ఆయన ఎంత పొంగిపోతున్నారో ఈ కొడుకుని చూసుకుని అంటుందిట. అందుకని ఆయన హేరంబేచ, విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు. ఆయన్ని మనం 12 నామాలతో 16 నామాలతో పిలుస్తుంటాం. ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్క సంఖ్య చేత ప్రకాశిస్తుంది. విఘ్నేశ్వర తత్వం 16 అంకె చేత ప్రకాశిస్తుంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని 16 నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి. అందులో సగం చెప్తే చాలు, 8 చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః. అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు. ఆవిడ షోడశకళా ప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి 8 నామాలతో చేస్తే ఆవిడికి అంతే. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః. పిల్లలిద్దరూ పరమశివుడి పూజలోకి వచ్చేటప్పటికి పిల్లలకి 16 నామాలు చెప్పరు. శివ పూజలోకి అనుసంధానం చేశారనుకోండి, చేస్తే భవస్య దేవస్య పుత్రై నమః అంటే ఆ 8 నామాలతోనే వెళ్ళాలి. సుముఖాయ నమః ఆ 16 నామాలు చెప్పకూడదు. శివ పూజలోకి అంతర్లీనంగా కుటుంబాన్నంతటినీ పూజ చేస్తే 8 నామాలతోటే పూజ చేసేస్తారు. కాబట్టి శైవాగమమంతా లోకానికి చెప్పిన వాడెవరు అంటే హేరంబుడు. ఎప్పుడూ తండ్రి దగ్గర కూర్చుని ఉంటాడు. తండ్రి దగ్గర కూర్చునున్నాడు అని తండ్రికి కూడా కర్తవ్యాన్ని నిర్వహించడంలో మాత్రం ఏమీ సౌకర్యాలు కల్పించి తన కర్తవ్యత నిష్ఠయందు విమూఢుడు కాడు. ఎందుచేత అంటే మనకి దక్షిణ దేశంలో క్షేత్రం ఉంది షేన్పెక్కమ్మని. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు. రథం కదల్లేదు. ఎందుకు కదల్లేదు అని ఆశ్చర్యపోయాడు. విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు. నేను విఘ్నేశ్వర పూజ చేయకపోయినా రథం వెళ్ళదా? విఘ్నం వస్తుందంతే. ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యాలి. కాబట్టి విఘ్నేశ్వర పూజ చేస్తేనే రథం కదులుతుంది. పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు, చేశాక రథం కదిలింది. ఇప్పటికీ మీరు కావాలంటే చిత్తూరు దగ్గరలో ఉంది షేన్పెక్కమ్మని. ఒకప్పుడు మహారాష్ట్రకి చెందినటువంటి మంత్రి గారు ఒక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడు. ఆ రోజులో కార్లు లేవు, రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇలాగే కొద్దిగా ప్రదోష వేళ చీకటి పడింది. రథచక్రానికి ఏదో తగిలింది రథచక్రానికి అని చెప్పి రథచక్రం విరిగిపోయిందని ఆయన రథం దిగాడు. రథము నెత్తుటితో తడిసిపోయి ఉన్నాయి. ఆయన హడిలిపోయాడు. ఇదేమిటి ఇంత పెద్ద నెత్తుటి ప్రవాహం వచ్చిందని చెప్పి జాగ్రత్తగా దీపాలు తెప్పించి చూశాడు. చూస్తే భూమిలోంచి ఒక తల లాంటిది పైకొచ్చింది. దానికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలి అందులోంచి నెత్తురు చిమ్మింది. ఆయన మనసు చిన్నబుచ్చుకొని రేపొద్దున్న ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకు పడుకున్నాడు. పడుకుంటే రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఈ క్షేత్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను, యనమండుగురు వినాయకులుగా ఉన్నాను భూమిలో. ఇవాళ నీ రథచక్రం వెళ్ళడానికి ముందు వర్షం పడింది, మొన పైకొచ్చింది తలది. నీ యొక్క రథచక్రం తగిలిన కారణం చేత నా శిరస్సు భిన్నమైంది. కాబట్టి నీ రథం ఆగిపోయింది. రేపటి రోజున
సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో నా దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తర్వాత వెళ్ళు అన్నాడు. ఆయన మరునాడు భూమిని అంతటినీ జాగ్రత్తగా మట్టి తీయించి చూశాడు. అష్టవినాయక స్వరూపాలు భూమిలో నుంచి పైకి వచ్చి ఉన్నాయి. ఇప్పటికీ మీరు శేన్పక్కన క్షేత్రానికి వెడితే పైనంతా కూడా ఇనప ఊచలతో ఉంటుంది. వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది. ఆ యనమండుగురు మూర్తులకి కూడా పూజ చేస్తారు. ఎంత క్లేశంలో ఉన్నవాళ్ళు కూడా శేన్పెక్కం వెళ్ళి అక్కడ కానీ దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి ఆ కష్టం ఉంచి వినిర్ముక్తులవుతుంటారు. చిత్తూరు దాటి జ్వరహరేశ్వర క్షేత్రం ఉంది, అది దాటి వెడుతుంటే కనపడుతుంది. అంత గొప్ప క్షేత్రం. ఆయన కర్తవ్యంలో ఏం మినహాయింపులు ఉండవు ఆయనకి. ఆయన ఎంత అనుగ్రహించేస్తాడో, ఎంత కిందకొచ్చేస్తాడో అనుగ్రహించడంలో, ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించడంలో కూడా అంతే పట్టుదలగా ఉంటాడు. అసలు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తమిళ దేశంలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. ఆ రోజు తల పగిలిపోవలసి ఉందనుకోండి, ఎవరికైనా తల బద్దలై నెత్తురు కారిపోయి వాడు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు అని ఉందనుకోండి, అటువంటి వాడు తల పగిలిపోకుండా, తల పగిలిపోవలసినంత పెద్ద దెబ్బ తగిలి కూడా వాడు బ్రతికి ఉండాలి అంటే వాడు అంతకుముందు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఉంటే వదిలిపెట్టేస్తాడు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వర స్వరూపులు, ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి. ఒకానొకప్పుడు నేను ఇందాక ప్రస్తావన చేసినటువంటి షేన్పెక్క క్షేత్రం దగ్గరే మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ముందు వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏనుగు మీద ఎడుతున్నారు. మహాస్వామి చాలా వేగంగా నడిచేవారు. చాలా వేగంగా నడుస్తూ ఆయన ఇంచుమించు 1 మైల్ దూరం ముందుకు వెళ్ళిపోయారు. ఏనుగు మీద వెనక జయేంద్ర సరస్వతి స్వామి మెల్లిగా వెడుతున్నారు. ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్నారు జయేంద్ర సరస్వతి. వెడుతుండగా అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చెక్కినట్టు అయిపోయి పైనుంచి జయేంద్ర సరస్వతి కింద పడిపోతారేమోనని పరివారం అందరూ భయపడ్డారు. అది గిర్ర 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 తిరుగుతోంది. ఎల్లాగోలా దాని చెవులు పట్టుకుని జారిపోకుండా కూర్చున్నారు జయేంద్ర సరస్వతి స్వామి. పరుగు పరుగున పరివారం అంతా మహాస్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా పైనుంచి స్వామి పడిపోతారేమో అనుమానంగా ఉంది, పడిపోతే మాత్రం కాళ్ళతో తొక్కేస్తుంది. అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చెక్కింది, ఎలా ఇప్పుడు దింపడం స్వామిని? మహాస్వామి వారు వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు. ఎందుకు అలా జరిగిందని కళ్ళు తెరిచి అన్నారు, కొద్ది దూరంలో షేన్పెక్కన్ క్షేత్రం ఉంది, ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేసాను. వెనక చిన్నస్వామి కూడా ఏనుగు మీద వచ్చేశారు. అందుకే విఘ్నేశ్వరుడు ఆ ఏనుక్కి భ్రాంతి కలిగేటట్టు చేశాడు. వెంటనే వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టండి అన్నారు. 108 కొబ్బరికాయలు. ఇక్కడంటే మనం శాస్త్రీయంగా కొట్టి నివేదన చేస్తాం, నేను తప్పని అంటలేదు, చాలా మంచిదే అది. ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ యొక్క పిలక తీసేసి, పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు. 2 ముక్కల కన్నా ఎక్కువ ముక్కలు అవ్వాలి. అలా కానీ అయ్యి పిల్లలు కానీ దాన్ని తీసుకుంటే పీడాపరిహారం. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. ఈరోజు తల పగిలిపోతుంది వాడికి, తలకాయ పోయిందండి అంటారు, నా తలకాయ పోయిందండి అంటారు. తలకాయ పోయిందండి అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి, అవమాన భారంతో ఇక 10 మందిలో తిరగలేడు. 2, తలకాయ పోయిందన్న మాట ఎప్పుడంటారంటే ఈ ద్వారం చిట్లిపోతుంది. ఈ ద్వారం కానీ చిట్లిందా ఇక్కడ ప్రాణములు నిర్గమిస్తాయి. అందుకే ఇక్కడ దెబ్బ తగలకూడదు. ఇక్కడ దెబ్బ తగిలి ద్వారం తెరుచుకుందా ప్రాణములు నిర్గమిస్తాయి. ఇక్కడ దెబ్బ తగిలి తలకాయ చిట్లిపోవలసిన వాడిని కొబ్బరికాయ చిట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బతికించేస్తాడు ఆయన. ఒక్క కొబ్బరికాయకి. నేను మీతో అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీరు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో చూడండి ఈ విషయం ఉందో లేదో. ఒక కొబ్బరికాయకి ఒక తలకాయ నిలబెడతాడు, అంతటి అనుగ్రహశీలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు, పరవశించిపోతాడు. అంతటి సులభుడు బహుశಃ లోకంలో ఎక్కడ ఉండడు. అటువంటి కొడుకు కాబట్టి
పెద్ద కొడుకు అటువంటి కొడుకు శైవాగమాన్ని లోకానికి అందించినటువంటి వాడు విఘ్నాధిపతి. విఘ్నాధిపతి అంటే విఘ్నములు తీయువాడు. విఘ్నం అంటే కార్యహంతి అని అర్థం. ఏది కార్యము జరగకుండా చేసేస్తుందో దాన్ని విఘ్నం అంటారు. ఒక పని జరగాలి కానీ ఆ పని జరగదు, ఆగిపోతుంది. అలా ఆగిపోయి ఆ కార్యం జరగకుండా చెయ్యగలిగినటువంటి బలవత్తరమైనటువంటి కారణం ఏది ఉందో దానికి విఘ్నమని పిలుస్తారు. ఆ విఘ్నములను తీయగలిగిన వాడెవరు అంటే విఘ్నరాజు. కానీ మీరు మొన్న వినాయక చవితి చేశారు. వినాయక చవితి చేసినప్పుడు వినాయక అష్టోత్తర శతనామావళి చదివితే అందులో మీరు 2 నామాలు చదువుతారు. 2 నామాల్లో విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః అని ఉంటుంది. విఘ్న వినాశినే నమః. ఒకటి విఘ్నాన్ని సృష్టిస్తాడు, 2 విఘ్నాన్ని తొలగిస్తాడు. అదేమిటి? మరి ఆయన విఘ్నేశ్వరుడైతే విఘ్నాన్ని తొలగించాలి కదా, మరి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే దీనికి ఆగమంలో ఒక రహస్యం ఉంది. ఏదైనా ఒక దేవాలయంలో 2 విఘ్నేశ్వరులు ఉన్నారనుకోండి, అభిషేకం చేస్తే ఒక మూర్తికి చేసి 2వ మూర్తిని విడిచిపెట్టడాన్ని అంగీకరించారు. 2 మూర్తులకు ఏకకాలంలో అభిషేకం చేయాలి, 2 మూర్తులకు ఏకకాలంలో పూజ జరగాలి. అథవా ఇద్దరికీ జరగాలి తప్ప ఒకరికే చేసి ఒకరిని విడిచిపెట్టకూడదు, 2 విఘ్నేశ్వర స్వరూపాలు కదా అని. ఎందుచేత అంటే ఒక ఆలయంలో 2 విఘ్నేశ్వరులు ఉంటే ఒకడు విఘ్నములను సృష్టిస్తాడు, ఒకడు విఘ్నములను పోగొడతాడు. విఘ్నములను సృష్టించడానికి ఆయన అక్కడ కూర్చుంటే భక్తులు ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి విఘ్నాలు పోగొట్టుకోవాలా? అప్పుడు ఆయన దగ్గరికి వెడితే విఘ్నం తీసేసాడు అనుకోండి, అప్పుడు విఘ్నం తీసేసే రెండో ఆయన ఏం చేస్తున్నట్టు? నమస్కారం పెడితే విఘ్నం ఇచ్చాడు అనుకోండి, ఇక నమస్కారం పెట్టడానికి వెళ్ళేవాడెవరు? మరి అప్పుడు 2 విఘ్నేశ్వరులు ఎందుకు? 2 విఘ్నేశ్వరులు ఎందుకు? ఒకడు విఘ్నాన్ని సృష్టించడం ఎందుకు, ఒకడు విఘ్నాన్ని తొలగించడం ఎందుకు? అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విఘ్నకర్త్రే నమః అంటే విఘ్నములను ఎవరికి సృష్టిస్తాడంటే ఎవరి యొక్క సంకల్పములు నెరవేరితే ధర్మము లుప్తమైపోతుందో, ఎవరి సంకల్పములు నెరవేరితే ఇక భక్తి అన్న మాట లోకంలో నిలబడదో, ఎవరి సంకల్పములు నెరవేరితే లోకమునందు భద్రత అన్న మాట పోతుందో, ఎవరి సంకల్పములు నెరవేరితే దేశానికి ప్రమాదం వస్తుందో అటువంటి వారి సంకల్పములు నెరవేరకుండా విఘ్నాన్ని కల్పిస్తాడు. అప్పుడు ఉపకారమా అపకారమా? ఆ ఉపకారం కోసం మనం వెళ్ళాలి. ఒక్కొక్కసారి విఘ్నము చేత రక్షిస్తాడు ఆయన, అది ఆయనలో ఉన్న గొప్పతనం. విఘ్నం వచ్చేప్పటికి ఏడుస్తాడు, అయ్యో ఈ పని అవ్వలేదండి అంటాడు. కానీ ఆ పని మీద వెళ్ళకపోవడం ఎంత మంచిదో తర్వాత తెలుస్తుంది. నేను వివరం చెప్పడం బాగుండదు కానీ ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఫలానా చోట ఒక గణపతి స్వరూపాన్ని నమ్మాను, పని అంతా అయిపోయింది, అసలు నాకు రావాలి ఆ చెయ్యవలసినటువంటి కాంట్రాక్ట్, కానీ నాకు రాలేదు, నేను చాలా బాధపడ్డాను, ఎంత డబ్బు పోయింది, ఎంత డబ్బు వస్తుంది అనుకున్నాను, ఇది పోయింది అనుకున్నాను. 1 ఏడాది పోయాక తెలిసింది అది నాకు రాకపోవడం ఎంత మంచిదైందో. అది వచ్చి ఉంటే ఇవాళ నేను బిచ్చం ఎత్తుకునేవాడిని. అది రాకపోవడం ఎంత మంచిదైందో అంటే విఘ్నమును కల్పిస్తాడు, విఘ్నమును కల్పించి రక్ష చేస్తాడు. ఒక్కొక్కసారి మీరు చూడండి, ఒక్కొక్కడు ప్రమాదానికి గురవుతున్నటువంటి వాహనం ఉంటుంది, ఆఖరి నిమిషంలో ఎందుకో పెడతాడు, ఆ వాహనం వెళ్ళిపోతుంది, వాడు ఎక్కడో. కానీ ఆ తరువాత వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది, ఉలిక్కి పడతాడు, అయ్య బాబోయ్ నిజంగా నేను అందులో ఎక్కుంటే అనుకుంటాడు. అందుకే ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడాలి, ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడకూడదు, విఘ్నము తొలగాలి. ఈ 2 చేసి రక్షించేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. ఆయన 1 విఘ్నేశ్వరుడు, 2 వినాయకుడు. నాయకుడు అన్న మాట నయన అన్న మాటకి దగ్గరగా ఉంటుంది. నయనము అంటే కన్ను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకి కన్ను నాయకత్వం వహిస్తుంది. నాయకత్వం అంటే అది ముందెడుతుంది, మిగిలిన ఇంద్రియాలు దాని వెనకాతల పెడతాయి. కన్ను మొట్టమొదటి ఇలా చూస్తుంది, కన్ను దేన్ని చూసిందో దాని వైపు మిగిలిన ఇంద్రియాలన్నీ వెనకాల పెడతాయి, కంటికి నచ్చిన దాని మీద. ఇది కన్ను నాయకుడు. నయన నాయక, నాయక అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నడుస్తుంది. ఆ ముందు నడిచినది సర్వజ్ఞత్వముతో కూడుకున్నదై ఉంటుంది, క్షేమంగా దేన్నైనా సరే అనుగ్రహిస్తుంది.
మీకు ఏది కావాలో దాన్ని అనుగ్రహించగలిగినదై ఉంటుంది. అది పొందడానికి వీలైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకే సంపద్గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, సంతాన గణపతి, విద్యా గణపతి, ఇన్ని రూపాలు ఉంటాయి. ఇందులో మళ్ళీ తంత్రం దగ్గరికి వచ్చేటప్పటికంటే ఆరాధనా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్క రకమైనటువంటి పువ్వు తెచ్చి మీరు ఆయన పాదముల మీద వేసినంత మాత్రం చేత ప్రసన్నుడైపోతాడు. కాబట్టి అంత సులభంగా ఉంటాడు. ఇంత గొప్ప కొడుకుని కంది కాబట్టి ఆవిడ ముఖం ప్రసన్నమైందిట, సంతోషించింది. అందుకని అగజానన పద్మ ఆర్కం, పద్మము బురదలో ఉంటుంది. తామర పువ్వు విచ్చుకోవాలనుకోండి, మొగ్గగా ఉంది, తామర పువ్వు కావాలి. మీరు తీసుకొచ్చి ఎంత బంగారం అక్కడ పెట్టండి, విచ్చుకోదు. ఎంత గొప్ప వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, విచ్చుకోదు. వీణ వాయించండి, పాట పాడండి, వేదం చదవండి, అది విచ్చుకోదు. అది దేనికి విచ్చుకుంటుంది? ఒక్క సూర్యకిరణం కానీ పడిందనుకోండి, విచ్చుకుంటుంది. విచ్చుకోవడాన్ని సంస్కృతంలో వికసనం అంటారు. వికసనము దేనికి గుర్తు అంటే ప్రహృష్టతకి గుర్తు. బాగా సంతోషించింది అని గుర్తు ఏమిటంటే ముఖం వికసిస్తుంది. ఆయన ముఖం చూడండి చాటంత అయిపోయిందంటారు. అంటే పెద్దదైపోదు, అంత సంతోషము ప్రకటనమవుతుంది. అమ్మవారు సంతోషించడానికి ఆవిడికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ఆవిడికి లేనిది ఒకటి ఉంటే, కొత్తగా ఓ కోరిక తీరితే ఆవిడ ముఖం ప్రసన్నమైందండి, ముఖం విచ్చుకుందండి అనాలి. ఆవిడికి లేనిదన్నది లోకంలో ఏమీ లేదు. ఎవడికి లేనిదైనా ఆవిడ పూరిస్తుంది. అటువంటి ఆవిడ ముఖాన్ని వికసింపచేయడం అంటే సామాన్యమైన మాటలా? ఆవిడ శక్తి ఏం సామాన్యమైందా? అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచేరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తాడు గురించి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. ఆవిడ జడుడు అంటే వాడికి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పారనుకోండి, వాడు ప్రతిస్పందించాడు, అన్నీ వింటాడు, కానీ వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాడిని జడుడు అంటారు. జడుడు అమ్మవారికి నమస్కారం చేస్తే చైతన్య మకరంద శృతి ఝరి, తేనె ఒక్కసారి భూమిలోంచి పైకి ఇలా పొంగిందనుకోండి, ఎలా పైకి వస్తుందో జల, అలా వాడిలో చైతన్య ప్రవాహం వస్తుంది. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? భర్తని ఉద్ధరించడానికి భర్త కోసం ఖర్చు పెట్టక్కర్లా. ఆయన మహాత్ముడు. పెద్ద కొడుకు మహానుభావుడు, రెండో కొడుకు మహాజ్ఞాని. మరి ఆవిడకున్న శక్తి అంతా ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? అమ్మా నాకు ఇది లేదని వచ్చి ఇలా రెండు చేతులు జోడించి తల వంచేవాడు ఎవడైనా ఉన్నాడా, వాడిని ఉద్ధరిద్దామని ఆవిడ చూస్తూ ఉంటుందిట. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటే ఆ తల్లికి ఏం లోటు లేదు. మరి ఏమీ లేని లోటు లేని తల్లి యొక్క ముఖం సూర్యకిరణాలు పడితే పద్మం విచ్చుకున్నట్టు. అగజానన పద్మార్కం, అర్కం అంటే అర్కుడు అంటే సూర్యుడు. సూర్యకిరణం పడితే పద్మం ఇలా వికసనం పొందినట్టుగా ఆవిడ ముఖం ఎంతో సంతోషాన్ని పొందుతుందిట. ఏ కారణానికి పొందాలి అంటే ఈ లోకం పతివ్రతా ధర్మంతో కూడుకున్నటువంటి లోకం. ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ కూడా మహాపతివ్రత. ఆమె తనంత తాను ఎంత గొప్పది కానివ్వండి, ఆవిడకో లక్షణం ఉంది. తిన్నగా వెళ్ళి ఆవిడ్ని పొగిడితే ఆవిడ సంతోషించదు. పరమశివుణ్ణి పొగిడారనుకోండి ఆవిడ సంతోషిస్తుంది. ఆవిడ్ని కీర్తించారనుకోండి, వీడెవడరా వచ్చి నన్ను కీర్తిస్తున్నాడు, ఆయన్ని కీర్తించడం మానేసి నేను గొప్పదాన్ని అంటాడేమిటి అనుకుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రహస్యాన్ని చెప్పకుండా చెప్పారు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అన్నారు. సరస్వతీదేవి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుని వీణ వాయిస్తే అమ్మవారి మీద పాట పాడదుట, అయ్యవారి మీద పాట పాడుతుంది. ఎందుకు అంటే అయ్యవారి మీద పాట పాడితే తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూలింబరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తూ సాంబశివాయనరే అని పాట పాడుతుంటే పరమ సంతోషంతో దరదళిత నీలోత్పల రుచ పూర్తిగా ఇలా మూసేసింది అనుకోండి కళ్ళు,
లోకాలన్నీ లయమైపోతాయి. పూర్తిగా ఇలా తెరిచింది అనుకోండి, మనకి భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళలేము. అందుకని ఇలా తెరవదు, ఇలా ముయ్యదు. దరదళిత, విచ్చుకుని విచ్చుకోకుండా ఉన్నటువంటి పువ్వులా కళ్ళు తెరిచి తెరవకుండా ఉంచి అర్ధనిమీలిత నేత్రాలతో తాంబూల చర్వణం చేస్తూ తల ఇలా ఊపుతూ సంతోషపడిపోతుందట. అప్పుడు ఆవిడ తాటంకములు ఇలా ఊగుతూ ఉంటాయిట. అమ్మవారు పరమశివుడి యొక్క కీర్తనకే అంత సంతోషిస్తే పరమశివుణ్ణి నిరంతరం సంతోష పెట్టగలిగినటువంటి గొప్ప కుమారుడు విఘ్నేశ్వరుడైతే ఆయన్ని చూసేటప్పటికి ఆవిడ ముఖం ఎంత సంతోషిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం చేస్తే వెంటనే ఎవరి ముఖం వికసిస్తుంది? లోపలకు వచ్చే ముందు అలా వెళ్ళి వినాయకుడికో నమస్కారం చేశామనుకోండి, మొట్టమొదట ఎవరి ముఖం వికసిస్తుంది? లోపల ఉన్నటువంటి మాణిక్యాంబ ముఖం ఇంత వికసిస్తుంది. అంత గొప్ప కొడుకు ఆయన అయ్యుంటే ఆ కొడుక్కి నమస్కారం పెడితే తండ్రి వాడురా ప్రయోజకుడు అయ్యాడు నా పెద్ద కొడుకు, ఆయన ముఖం ఇంత వికసిస్తుంది. ఆయన ముఖం ఇంత వికసిస్తే ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆయన నా మేనల్లుడు అంత గొప్పవాడని ఆయన ముఖం వికసిస్తుంది. నా మేనల్లుడు ఇంత గొప్పవాడని మా ఆయన పొంగిపోయేంత గొప్ప అల్లుడని లక్ష్మీదేవి ముఖం వికసిస్తుంది. ఏ ఒక్కరికి నమస్కరించినంత మాత్రం చేత లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు కూడా సంతోషిస్తారో ఆ ముఖము ఈ ముఖము. ఇది చెప్పడం అగజానన పద్మార్కం. అంతేకాని కేవలంగా పార్వతీదేవి ముఖమనబడేటటువంటి పద్మమునకు వికసనమును ఈయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన విఘ్నేశ్వరుడిదని దానికి వ్యాఖ్యార్థం చెప్పకూడదు. కాబట్టి అమ్మవారికే ముఖ వికసనమును కల్పించగలిగినటువంటి గొప్ప కొడుకు. అటువంటి వాడు అగజానన పద్మార్కం గజాననం. ఆయన ముఖం ఏనుగు ముఖం. అదే అలా ఎందుకు ఉండాలి? అమ్మవారి కొడుకైనప్పుడు ఆయనకి కూడా అందరికీ ఉన్న ముఖమే ఉండొచ్చుగా. అంటే విఘ్నేశ్వరుడు పుట్టినప్పుడు నరగణపతిగానే పుట్టాడు. నరుడి ముఖం ఎలా ఉంటుందో అటువంటి ముఖమే. ఇప్పటికీ నరగణపతి స్వరూపాన్ని చూడాలి అంటే చిదంబరంలో చూడొచ్చు. చిదంబరంలో ఉన్నాడు. అలాగే ట్రిచి అంటారు, తిరుచిరాపల్లి క్షేత్రంలో ఉంటాడు. అంటే ఆయన ఎవరు అంటే పార్వతీదేవి ఒంటి నుంచి తీసినటువంటి నలుగు నుండి ఆవిర్భవించినటువంటి వాడు. ఆ నలుగుతో వచ్చాడు. అందుకే మీకు లోకంలో మిగిలిన ఏ మూర్తినైనా ఉపాసన చెయ్యాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి పూర్ణకుంభంలోకి ఆవాహన చెయ్యాలి. పూర్ణకుంభం పెట్టి మీరు ఎవరిని ఆవాహన చేయండి అందులోకి వస్తుంది. ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి శృంగేరి పీఠాధిపతులు మహానుభావుడు ఉగ్రనరసింహ భారతీ స్వామి అని ఉండేవారు. ఆయన రోజుకు 6 కాకరకాయలు తినేవారు. ఆయనకి సర్వశక్తులు వశపడిపోయాయి. అటువంటి ఆయన మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తా అన్నారు. అర్చకులు అన్నారు, మీరు లోపలికి వచ్చి పూజ చేయడానికి వీల్లేదన్నారు. వెంటనే మేమే రాకూడదా గుళ్ళోకి? సరి, మీ ఉద్ధతి ఇలా ఉందన్నమాట. ఆయన పూర్ణకుంభం తెమ్మన్నారు శిష్యుడిని. శిష్యుడు పూర్ణకుంభం తీసుకొచ్చాడు. ఆయన చేత్తో పట్టుకుని మంత్రాలు చెప్పారు. చెప్పేటప్పటికి అమ్మవారిలోంచి ఒక్కొక్క కళ పూర్ణకుంభంలోకి వెళ్ళిపోయింది. ఆయన పూర్ణకుంభం పట్టుకుని విడిదిలోకి వెళ్ళిపోయి ఆ విడిదిలో పెట్టి పూజ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు పాలిపోయినట్టే అయిపోయింది మీనాక్షి. అర్చకులకి తెలిసిపోయింది రెండో రోజు. అమ్మవారు ఇంత పాలిపోయిందంటే ఈవిడ కళలన్నింటినీ కూడా ఉగ్రనరసింహ భారతి తీసుకెళ్ళిపోయారు. కలశలోకి ఆవాహన చేసని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా, తప్పైపోయింది, మిమ్మల్ని గుళ్ళోకి రావద్దంటాం ఏంటి? అర్థం లేని విషయం. అటువంటి మహాత్ముల్ని రావద్దంటే ఇంకెందుకు? కాబట్టి మా తప్పు మన్నించి మీరు లోపలికి వచ్చి పూజ చేయండి, అమ్మవారి కళలు మళ్ళీ అమ్మవారిలో ప్రవేశపెట్టండి అని అడిగారు. ఆయన మళ్ళీ పూర్ణకుంభం పట్టుకొచ్చి ఒక్కసారి మంత్రజపం చేస్తే ఇందులో ఉన్న కళలన్నీ మళ్ళీ మీనాక్షి అమ్మవారిలోకి వెళ్ళిపోయి. ఇవన్నీ పరమ యథార్థాలు. నేనేం మీతో అబద్ధాలు చెప్పట్లా. కావాలంటే శృంగేరి పీఠ చరిత్ర చదవండి. కాబట్టి పూర్ణకుంభంలోకి ఆవాహన అవుతుంది ఏ మూర్తి అయినా కూడా. రెండవది మూర్తిలోకి ఆవాహన అవుతుంది. మీరు ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనం పూజ చేస్తే ఏం చెప్తాం? ఈ బింబంలోకి నిన్ను ఉపాసన చేస్తున్నాను, ఆవాహన చేస్తున్నాను. ఎప్పటి వరకు ఈ బింబంలో ఉండాలి? పూజ పూర్తయిపోయే వరకు ఈ బింబములోనే ఉండి నన్ను రక్షించు అని అడుగుతాం బింబానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు.
మళ్ళీ అయిపోయిన తర్వాత యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్నన్న మంత్రం చెప్పి పీఠాన్ని ఒకసారి కదిపితే పూజామందిరంలోకి వెళ్ళిపోతుంది ఆ కళ. కాబట్టి ఏ మూర్తినైనా ఆరాధించడానికి ప్రధానమైన మార్గముల రెండే. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో అక్కర్లేదు. ఇంత పసుపు తీసి నీళ్లు పోసి ఇలా నొక్కి అక్కడ పెట్టాననుకోండి, ఆవాహన అయిపోతాడంతే. కొత్తగా మంత్రం చెప్పక్కర్లేదు. విఘ్నేశ్వరుడి కూర్చుంటాడు, బొట్టెట్టి పెట్టి పూజ చేస్తే అందేసుకుంటాడంతే. ఏమి తెల్లవారు లేస్తే పసుపు ముద్దకు బొట్టు పెట్టి మీరందరూ చేయించట్లా విఘ్నేశ్వర పూజ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఆదిలో నరగణపతిగా ప్రారంభంలో అమ్మవారు ఒంటికి అలదుకున్నటువంటి పసుపుని తీసి నలుగంటారు. నలుగు కాదు, అమ్మవారు ఒంటికి అలదుకున్నటువంటి ఆ హరిద్రాచూర్ణము పసుపు ఏది ఉన్నదో దాన్ని నలుగుగా అంటే ఒంటి మించి తీసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పటికీ అంతే విధానం. అందుకే పసుపు ముద్దలో కావాహన అయ్యేటటువంటి వారు గణపతి. అటువంటి విఘ్నేశ్వరుడు అంతఃపురానికి కావలిగా ఉన్నాడు. పరమశివుడు వచ్చాడు ఎక్కడి నుంచో. ఆయన అన్నాడు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారు నన్ను సృష్టించి బయట ఉంచింది. ఇద్దరికి యుద్ధం జరిగింది. త్రిశూలంతో కంఠం తీసి అవతల పారేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుండగా ఆ ద్వారం దగ్గర కావలి ఉన్న పిల్లవాడి యొక్క చర్చ వచ్చింది. నేను నా త్రిశూలంతో కంఠాన్ని దునిమీశానన్నాడు పరమేశ్వరుడు. కాదు కాదు, నాకు ఆ బిడ్డడు కావాలి, నా ఒంటి నలుగు నుండి వచ్చినవాడు, నేనే ప్రాణప్రతిష్ఠ చేశాను కాబట్టి నా అంశజుడు, కాబట్టి నా బిడ్డ నా తనూభవుడు శరీరంలోంచి వచ్చాడు, ప్రాణప్రతిష్ఠ చేయమంది. ఎందుకని మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ కథ మామూలుగా విఘ్నేశ్వర వ్రతకల్పము అని ఓ 4 పేజీల పుస్తకం ఒకటి వస్తూ ఉంటుంది. అందులో చదివారనుకోండి, ఇంతకన్నా అన్యాయంగా అనిపించేటటువంటి కథ లోకంలో ఇంకోటి ఉండదు. అది పరిపూర్ణం కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. పిల్లలు విన్నారనుకోండి, ఏమండే నాన్నగారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని ఆయనకి పేరా? ఆయన సర్వజ్ఞుడా? ఆయనకి తెలియంది లేదా అని ఆయనకి మంత్రం పూజ. పార్వతీదేవి ఒంటి నలుగులోంచి పిల్లాన్ని చేసి బయట పెడితే వాడెవడో నాకు తెలియలేదు కంఠం దునిమీశానన్నాడా? ఇంకేమి సర్వజ్ఞత్వం, ఇంకేం పరమశివుడు? ఎలా రెండింటికి ఎలా అనుసంధానం అవుతుంది? పార్వతీదేవి అడిగితే ఏనుగు బుర్ర తేవడం ఏమిటి? అక్కడే పడిపోయి తలకాయ లేదా, ఆ తలకాయ పెట్టకూడదా? కాదు, పరమశివుడు లోకానుగ్రహము కొరకని ప్రవర్తిస్తూ ఉంటాడు. వచ్చిన పిల్లవాడు కూడా దేని కొరకు వచ్చాడు అంటే లోకానుగ్రహము కొరకే వచ్చాడు. పార్వతీ పరమేశ్వరుల మధ్య భిన్నత్వం ఉండదు. ఆయన ఇద్దరికీ సంబంధించిన స్పర్శ పొందాలి. ఇద్దరికీ సంబంధించిన స్పర్శ పొందాలి అంటే పార్వతీదేవి బిడ్డడిగా ఆమె ఒంటి నలుగులోంచే వచ్చినవాడు అనుకోండి, ప్రకృతి సంబంధం ఒకటే, శివ చైతన్యం అందులో లేదు. కానీ గజాసురుడని ఒక రాక్షసుడున్నాడు ఆ రోజుల్లో. ఆయన ఏనుగు ముఖంతో ఉండేవాడు. ఏనుగు ముఖంతో ఉండడం ఏమిటి? ఏనుగు రూపంలో ఉండేవాడు. ఆసురీ ప్రవృత్తితో ఉంది ఆ ఏనుగు. అది 2 వరాలు కోరుకుంది. రాక్షసుల యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఇది జరగదు కాబట్టి ఇలాంటి కోరిక కోరుదాం అని. ఏమిటి ఆ 2 కోరికలంటే, నేను ఏనుగు ముఖంతో ఉంటాను, ఏనుగుని కాబట్టి, మళ్ళీ ఏనుగు ముఖం నరశరీరం ఉన్నవాడు ఉంటే వాడి చేతిలో పడిపోతాను. అలా ఎందుకుంటుంది సృష్టిలో? సృష్టిలో అలా నరసింహావతారం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యానాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పింపవే అన్నాడు హిరణ్యకశిపుడు. నరుడి చేతిలో, మృగం చేతిలో, ఇంట్లో కాదు, బయట కాదు, లేకపోతే ప్రాణమున్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, అగ్నిలో కాదు, నీటి మీద కాదు, నిప్పులో కాదు, జంతువుల చేత కాదు, ఇన్ని వరాలు అడిగాడు. ఇన్నిటికీ మినహాయింపుగా నరుడు కాదు, సింహం కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద పెట్టి తొడల మీద పెట్టుకుని ప్రాణమున్నది కాదు, ప్రాణం లేనిది కాదు, కోసేస్తే బాధ లేదు, పెరుగుతూ ఉంటుంది కాబట్టి గోళ్ల చేత చీల్చి చంపేశాడు. అందుకని నరసింహావతారం వచ్చింది. మరి విఘ్నేశ్వరుడు స్త్రీ పురుష సంపర్కం లేకుండా పుట్టినవాడై నరశరీరం కింద ఉండి పైన ఏనుగు ముఖం ఉంటే అటువంటి వాడెవడున్నాడో వాడి చేతిలో నేను మరణిస్తానన్నది గజాసురుడి యొక్క 2 వరాలు. కాబట్టి అసలు ఈ సృష్టిలో
ఎవడైనా ఒకడు పుట్టాలి అంటే స్త్రీ పురుష సంపర్కం చేతనే పుడతారు. అలా పుట్టకుండా పుట్టాలి అంటే ఒక్క ఈశ్వర సృష్టిలోంచి వస్తారు, దేవతల సృష్టిలోంచి వస్తారు. ఒకప్పుడు విఘ్నేశ్వరుడే గడ్డం ఇలా గోక్కున్నాడు, గోక్కుంటే సృష్టి వచ్చింది అందులోంచి. పరబ్రహ్మము యొక్క చేష్టితములు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శ ఉండకూడదు విఘ్నేశ్వరుడిలో. అందుకే ఆవిడ పసుపుతో చేసింది, ఈయన కంఠం తీశాడు. ఏనుగు ముఖం పెట్టాలి, అందుకని ఇప్పుడు తల పెట్టాలి. ఆయన ఏం చేశాడు, ఆ కైలాస పర్వతం కిందనే ఉత్తర దిక్కుగా ముఖం పెట్టి పడుకునుంది ఒక ఏనుగు. దాని కంఠం కోసి తెమ్మన్నాడు. ఆ కంఠం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏనుగు ముఖాన్ని నరశరీరానికి అమర్చాడు, అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం. ఇద్దరి యొక్క వైభవము, ఇద్దరి యొక్క తేజస్సు ప్రవహించింది ఆయనలోకి. ఇప్పుడు ఏనుగు ముఖమున్నవాడు, భార్యాభర్తల యొక్క సమాగమము చేత పుట్టనివాడు, అధోభాగము నరుడిగా ఉన్నవాడు, ఊర్ధ్వభాగము గజముఖముతో ఉన్నవాడు, గజాసుర సంహారమునకు కావలసినటువంటి అవతారము ఆవిర్భవించింది. అందుకుని గజాసుర సంహారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ గజాసురుడితో యుద్ధం చేసి చంపాడు. చంపినప్పుడు ఏమైందంటే ఆ గజాసురుడిలోని నెత్తురంతా ఈయన మీద పడింది. రక్తం పూర్తి ఎరుపని చెప్పలేం, నలుపని చెప్పలేం, నలుపు ఎరుపుల సమాగమ రూపంలో ఉంటుంది. నలుపు ఎరుపు కలిసిన రంగు వచ్చి ఆయన మీద పడింది. పడితే కపిలవర్ణంలోకి వచ్చాడు. కపిలం అంటే నలుపు అనుకుంటుంటారు చాలామంది, కాదు, నలుపు ఎరుపు కలిసినటువంటి రక్తం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకని కపిలహ అనొక నామం వచ్చింది ఆయనకి. అప్పుడు గజాసుర సంహారం జరిగింది. గజాసుర సంహారం జరిగితే లోకములు కాపాడబడ్డాయి. అసలు పుడుతూనే లోకము యొక్క ఉద్ధరణ కొరకు, లోకము యొక్క క్షేమము కొరకు అవతారమును స్వీకరించిన వాడెవరు అంటే వినాయకుడు. గజాసుర సంహారం కోసం పుట్టాడు. వచ్చినటువంటి వాడు ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి? అందుకని అగజానన పద్మార్కం గజాననం, ఏనుగు ముఖంతో ఉన్నవాడా. ఎందుకు అలా పిలవడం? ఎందుకు ఏనుగు ముఖంతో ఉండడం అంటే, ఏనుగు ముఖానికి ఒక్కదానికే లోకంలో ఒక పేరుంది, సుముఖ అని. సుముఖ అన్న మాటకి రెండు అర్థాలు. సుముఖము, మంచి ముఖము. ఎవరిది? పరమ విద్వాంసుడైన వాడు. విద్వాంసుడంటే కేవలం కవిత్వం చెప్పడం కాదు, నోరు గోష్ఠమైన వాడు. నోరు అసలు విప్పడానికి ఇష్టపడడు, మౌనంగా ఉంటాడు. విప్పాడో భగవత్ సంబంధమైన విషయములు మాట్లాడతాడు. గోవులు కట్టిన ప్రదేశము ఎంత పవిత్రమో, గోష్టం అంటే భగవత్ సంబంధమైన వాక్కులు తిరిగిన నోరు అంత గొప్పది. అందుకే కవింక వీణాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం పిలుస్తున్నాం కదా. ఆయన గణానాం త్వా గణపతిగుం, గణములకు అన్నిటికీ అధిపతి, విద్వాంసులకు విద్వాంసుడు, అటువంటి వాడు. కాబట్టి సుముఖ కాదు. సుముఖ అంటే ఎవరి ముఖం వంక ఒక్కసారి చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అటువంటి ముఖాన్ని సుముఖం అని పిలుస్తారు. మంచి ముఖం అండి అంటారు. చూడండి, ఇవాళ లేస్తూనే ఎవరి మొహం చూశానో కానండి ఎంత అదృష్టం పట్టిందంటారు అంటారు. సుముఖ, విఘ్నేశ్వరుడి యొక్క ముఖము సుముఖము, మంచి ముఖము. అందుకే నిద్ర లేవగానే ఒక్కసారి వినాయకుడిని చూడాలి. ఆ వినాయకుడిని హేరంబుడిగా చూడాలి. హేరంబుడు అంటే పరమశివుడు తొడ మీద కూర్చున్నవాడిని. పరమశివుడు ఒక్కడు ఉండడు, అమ్మవారితో ఉంటాడు. కాబట్టి అమ్మవారితో ఉన్న శివుణ్ణి చూడాలి. అమ్మవారు ఒక్కటి ఉన్నదు, సుబ్రహ్మణ్యుడితో ఉంటుంది. కాబట్టి ఎవరిని చూడాలి? శివ కుటుంబాన్ని చూడాలి. ఇప్పుడు అటువంటి సుముఖం ఎందుకైంది ఆయన ముఖం అంటే, ఆయన ముఖమునకు ఒక ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవి ఉండేటటువంటి నివాస స్థానములు 5 చెప్పింది శాస్త్రం. శ్రీ మహావిష్ణువు యొక్క గుండెలు కూడా స్థానమా అండి అని నన్ను మీరు అడగకూడదు. యథార్థమునకు ఆవిడ ఉండేవి 5 స్థానాలు. ఏవి అంటే, 1 తామర పువ్వు, 2వది బిల్వము అంటే మారేడు దళము యొక్క ఈనెలు తగలనటువంటి వేపు, అంటే ఈనెలు వెనక్కుంటాయి, ముందుకుండేటటువంటి ప్రాంతంలో ఆవిడ ఉంటుంది. అందుకే బిల్వదళయ, బిల్వ నిలయాయై నమః అనొక నామం ఆవిడికి. అలాగే 3వది ఆవు యొక్క వెనుక తట్టులో ఉంటుంది. అందుకే గోవుకి వెనక పూజ లక్ష్మీస్థానం. 4వది ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుంది. 5వది
పెళ్ళైనటువంటి ఆడవారు సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానంలో ఉంటుంది. అందుకే భర్తకి లక్ష్మీ కటాక్షానికి అది కారణం. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండరు. బొట్టు మరుగున పడుట అన్న మాటకు అర్థం ఇది కాదు. స్నానం చేసినప్పుడు ఎప్పుడో ఇది మరుగున పడుతుంది, ఇది మరుగున పడకూడదు. ఇక్కడ ఎప్పుడూ బొట్టు ఉండాలి. కాబట్టి ఈ 5 లక్ష్మీ స్థానములు. మరి విష్ణువు యొక్క గుండె అక్కడ కదూ ఆవిడ ఉంటోంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని కదూ చెప్తున్నాం. మరి లక్ష్మీస్థానం శ్రీ మహావిష్ణువు గుండె కాకపోవడం ఏమిటి? అది ప్రధానంగా లోకానికి ఏ పాఠం చెప్తుందంటే, లక్ష్మీదేవి నారాయణమూర్తి గుండెల్లో కూర్చోలేదు, నారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చుంది ఆవిడ. అందుకే మీరు ఎప్పుడు చూడండి లక్ష్మి ఎక్కడుంటుంది అంటే ఆయన పాదాల దగ్గర ఉంటుంది. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీడాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా అంటలేదా? ఆయన పాదములు ఒత్తుతుంది. అంటే లక్ష్మీదేవి లోకమునకు ఆదర్శం నేర్పడం కోసం ఆవిడ ఎంచుకున్నటువంటి స్థానం ఆయన పాదములు. ఆయన పాద సంవాహనం చేసి ఆయన పాద జాడలలో ఆమె అనువర్తిస్తుంది. ఆయన వెంట ఆవిడ వెడుతుంది. తనని అంత అనుగమిస్తుంది కాబట్టి విష్ణువు ఆవిడ్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఇది లోకానికి అంతటికీ పాఠం చెప్పడం. లక్ష్మీనారాయణుల్లా బతకండి దంపతులంటే భర్తని భార్య అనుగమించాలి, ఆ కారణం చేత భర్త గుండెల్లో పెట్టుకోవాలి అని. కాబట్టి లక్ష్మీ స్థానములను 5 చెప్తారు. ఈ 5లో ఒకటి లక్ష్మీ స్థానం ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే ఎవరికైనా బహుమర్యాద చెయ్యాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఆ గజారోహణం చేయిస్తారు. ఇప్పటికీ గురువాయూరు క్షేత్రంలో సాయంకాలం 7:30-8 అయిందంటే పెద్ద పెద్ద నల్లమబ్బుల గుంపుల్లో వస్తాయి ఏనుగులన్నీ లోపలికి వచ్చి మొత్తం దేవాలయం చుట్టూ నిలబడతాయి. అవి ఎంత అలవాటు పడిపోతాయంటే భగవంతుణ్ణి వహించడానికి ఒక్కొక్క ఏనుగుని చూస్తే ఏనుగులో ఉండదు, అదిదో పర్వతాన్ని చూసినట్టు ఉంటుంది. ఆ పర్వతం లాంటి ఏనుగుకి కృష్ణ భగవానుణ్ణి అందిస్తారు. పైకి అందిస్తే బల్లమించి పైన ఆయనకి మంటపం కట్టి కుంభస్థలం మీద పెడతారు. ఎలా ఎక్కుతాడరా అర్చకుడు అనిపిస్తుంది మనకి. అర్చకుడు దగ్గరికి వచ్చేటప్పటికి అది ఒక కాలు వంచుతుంది. వంచితే చెవి పట్టుకుని ఒక్క దూకి మోకాలు మీద కాలు పెట్టి ఈ పైన సంధిబంధములలో కాలు గుచ్చుతూ కుంభస్థలం మీదకి ఎక్కుతాడు. ఎక్కి అర్చకుడు కూర్చుంటాడు. అది గుడి చుట్టూ తిరిగి వస్తుంది. ఈశ్వరుణ్ణి వహిస్తుంది ఏనుగు. 2 పెద్దలైనటువంటి వారికి ఎవరికైనా సరే సత్కారం ఏది అంటే గజారోహణం. వారిని ఏనుగెక్కించారు అంటారు. అందుకే ఏడిచాడు అల్లసాని పెద్దనగారు. ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణ రాజలతోడదివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకునియే. కృష్ణదేవరాయల వారు అలా వెళ్ళిపోతుంటే ఎప్పుడైనా అల్లసాని పెద్దనగారు రాజవీధిలో కనబడితే గబగబా ఏనుగు మించి కిందకి దిగి ఆంధ్ర కవితా పితామహ అని పిలిచి ఆ పైనుంచి కిందకొచ్చి చెయ్యి పట్టుకుని పైకి ఎక్కించి నన్ను ఏనుగెక్కించి తిప్పేవాడు అని చెప్పుకున్నాడు. శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసిందిందిరనందవరపరవోత్తం చటకోపతాప ప్రసాదాదితా సాదిత కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమనుసంభవంబను మహాప్రబంధంబు అని చెప్పుకున్నాడు మన చరిత్ర రాసినప్పుడు. అంతటి మహాకవి కనపడితే అల్లసాని పెద్దన గారిని కృష్ణరాయల వారు చెయ్యి పట్టుకుని పైకెత్తి కూర్చోబెట్టేవట ఏనుగు మీద. అందుకని గజారోహణం అంటారు. ఆ ఏనుగు అంత గొప్పది. అందుకని సుముఖ, ఆ ఏనుగు ముఖాన్ని ఒక్కసారి చూశామనుకోండి లక్ష్మీ కటాక్షం.
అందుకని ఆయనని గజాననం, ప్రత్యేకంగా ఏనుగు ముఖమున్నవాడా అని ఒకసారి పిలుస్తాం. ఆయనకి ఏనుగు ముఖం ఉంటే ఆయనకి కాదు ప్రయోజనం, మనకి. ఎందుకని అంటే మిగిలిన ఏ దేవతల విషయంలోనైనా మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెట్టాలి. అప్పయ్య దీక్షితుల వారని దక్షిణ దేశంలో ఉండేవారు, గొప్ప శైవోపాసకుడు. ఆయన మన ప్రమేయం లేకుండా మన మనసుని తన వైపుకి లాగగలిగినటువంటి వస్తువులు కొన్నింటిని నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు, రెండవది ఏది అంటే చంద్రుడు, మూడవది ఏది అంటే సముద్రం, నాలుగవది ఏది అంటే తామర పూలు విరిసినటువంటి కొలను, ఐదవది ఏది అంటే వీణానాదం. ఈ 5. అందుకే అమ్మవారికి ఇప్పటికీ కూడా అత్యంత ప్రీతిపాత్రం ఏది అంటే అల్లమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని ఆవిడ దగ్గర వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. శారదా నవరాత్రుల్లో రాజోపచారాల్లో తప్పకుండా వీణ వేణువు వాయించేటట్టు చూసుకుంటారు. మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శారదా నవరాత్రులు చేస్తే తప్పకుండా ఈ 2 వాద్యాలు అమ్మవారి దగ్గర వినపడేటట్టుగా జాగ్రత్త పడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఏనుగు అనపడేటటువంటి దానికి ఒక పెద్ద విశేషమైన లక్షణం ఉంది. అది ఏం చేస్తుంది అంటే మన ప్రయత్నం లేకుండా మన మనసుని అది లాగేసుకుంటుంది. మీరు ఇప్పటికీ చూడండి, తిరుమల వెళ్ళారనుకోండి, తిరుమల కొండ మీద ఏనుగు కనపడింది అనుకోండి, పిల్లలు కూడా అయిపోతారు, పెద్దవాళ్ళు కూడా అయిపోయి కాసేపు దాని వంక అలా చూస్తారు. దాని తొండం, ఆ తొండం ఇలా ఊపుతూ, చాటలంతంత చెవులు, అందులోంచి ఊపిరి, అరటిపండు తీసుకుని ఇలా నోట్లో పెట్టుకునేటటువంటి లక్షణం, ఆశీర్వచనం చేయడం, ఆ తొండం పెట్టి దాని పెద్ద పెద్ద కాళ్ళు, ఇంతంత గోళ్ళు, చిన్ని చిన్ని కళ్ళు, దాని తోక, కొండంత శరీరం చూస్తుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఓసారి ఏనుగు వంక అలా చూడకుండా ఉండలేరు, అంత సంతోషంగా చూస్తారు. అందుకే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు మనసు ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయన మీ మనసు లాగేస్తాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు కాబట్టి. మన మనసు ఆయన దగ్గర పెట్టడం అంటే అంత తేలికైన విషయమా? అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది మనసు. తిరుగుతున్న మనస్సును అక్కడ పెట్టడం అంత తేలిక కాదు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం మన మనసుని ఆయన లాగుతాడు. అందుకే సుముఖ కాదు, అసలు సుముఖ అంటే ఏనుగే. ఎందుకో తెలుసా? లోకంలో అందరికన్నా చాలా గొప్ప ముఖమున్నవాడు అని ఎవరిని పిలుస్తారంటే, ఎక్కువ వినే అలవాటు ఉన్నవాడు, తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడు. ఆయన ఎక్కువ వింటాడు, తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడడంలో కూడా ఏం చేస్తాడంటే, నేను గబుక్కుని తొందరపడి మాట్లాడతానేమో అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, తిరుమల క్షేత్రానికి వెడితే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి బయటికి వచ్చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారి యొక్క మూర్తి ఉంటుంది. ఆవిడ్ని చూసి యువతలకు వచ్చిన తర్వాత బొమ్మల గూళ్ళగా ఉంటుంది, బోళ్ళంత మంది మూర్తులు ఉంటారు. అందులో జాంబవంతుడు, సుగ్రీవుడు వాళ్ళు కూడా ఉంటారు. ఆజ్ఞాపాలక హనుమ అని ఉంటారు. హనుమ ఇలా ఉంటారు, ఎప్పుడూ ఇలా పెట్టుకుని ఉంటారు. మీరు బాగా గమనించండి, విఘ్నేశ్వరుడికి హనుమకి చాలా పోలికలు ఉంటాయి. 1, 2 కాదు, ఎన్ని పోలికలు ఉంటాయో. ఆయన ఇలా పెట్టుకుంటారు ఎప్పుడు అంటే, నేను గబుక్కుని మాట్లాడతానేమో, మాట్లాడాలంటే ఇది తీయాలి, ఇది తీయాలంటే ఎందుకు తీయాలి? రాముడు మాట్లాడితే నేను వినాలి, నేను మాట్లాడడం ఏంటో ఆయన దగ్గర. అందుకని ఇలా ఉంటారు. క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య, ఇలా ఉంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటే ఆయన ఏమైనా చెప్తే చేయడానికి, నేను మాట్లాడడానికి కాదు. అలాగే ఉంటారు విఘ్నేశ్వరుడు. అందుకే ఇద్దరి పూజ కూడా సమానంగా ఉంటుంది. ఈయనకి సింధూరంతో పూజ, ఆయనకి సింధూరంతో పూజ. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. గండస్థలానికి సింధూరం రాసుకుని ఉంటాడు విఘ్నేశ్వరుడు. హనుమకి సింధూరంతో పూజ, ఈయనకి ప్రారంభంలో పూజ. విఘ్నేశ్వరుడికి ఆదవ పూజ్యో గణాధిప, చిట్ట చివరి పూజ హనుమకి. పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటే పూజ అయిపోయిందని గుర్తు. మంగళహారతి. ఇద్దరికీ అనేకమైన పోలికలు ఉంటాయి అర్చన యందు కూడా. అటువంటి విఘ్నేశ్వరుడు సుముఖ, మనందరి నోటికి అడ్డేమీ ఉండదు. పెదవులు ఉన్నాయి కదండి అనొచ్చు మీరు,
కానీ ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పెదవులు నోటిలో అంతర్భాగం. అందుకే సంస్కృతంలో నోటికి ఒక మాట, ముఖమునకు ఒక మాట లేవు, రెండిటికి ఒకటే మాట. వక్త్రం అన్నాను అనుకోండి, అదే నోరు, అదే ముఖం, రెండిటికి ఒకటే మాట వాడతారు సంస్కృతంలో. పెదవులకు ఒక లక్షణం ఉంది, అవి నోటిలో అంతర్భాగములు, అవి మళ్ళీ వేరే ఇలా కాపాడేవి కావు, అడ్డు పెట్టేవి కావు. ఎందుకంటే ప అనాలనుకోండి, పెదవులు కదవకపోతే రాదు. మ అనాలనుకోండి, పెదవులు రెండు కలవకపోతే రాదు. పెదవులు కలిస్తే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి, అంటే అవి భాషలో అంతర్భాగమా కాదా మాట్లాడడానికి. అమ్మ అనాలి, పెదవులు కలపకుండా అమ్మ అని పిలంటే ఎలా పిలుస్తారు? పిలవలేరు. అందుకని పెదవులు భాష యందు అంతర్భాగం, కానీ చెయ్యి అంతర్భాగం కాదు. సుముఖ, చాలా గొప్పవాడని ఎవరిని పిలుస్తారో తెలుసా? చాలా ఉత్కృష్టమైన స్థితి కలిగినటువంటి శిష్యుడు అని గుర్తు. ఏమిటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళగానే ఇలా పెట్టుకుంటాడు. మళ్ళీ ఇది ఎప్పుడు తీయాలి? గురువుగారు అడిగిన దానికి జవాబు చెప్పవలసి వస్తే అంతే. ఇది ఉంటే గుర్తు ఏమిటి? నేను మాట్లాడక్కర్లేదు, ఆయన మాట్లాడతారు, నేను వింటాను. ఇది మహావిద్వాంసుడైన వాడు, గురువు పట్ల నిబద్ధత కలిగిన వాడు, మర్యాద తెలిసిన్నవాడు, ఎక్కువ మాట్లాడని వాడు, ఎక్కువ వినేవాడికి ఉండే లక్షణం. ఏనుగుకు ఒక్కదానికే ఎప్పుడూ తనంత తాను చెయ్యి నోటికి అడ్డం ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళం ఎవరమైనా సరే చెయ్యి ఇలా పెట్టుకోవాలి. ఏనుగుకి తొండం కరం. కరం అంటే దానికి చెయ్యి ఏది అంటే తొండమే. దాని తొండం దేనికి అడ్డంగా ఉంటుంది? కింద నోరు ఉంటుంది, ఇలా పెట్టుకుంటుంది. ఆ నోట్లో ఇలా పెట్టుకోవాలి, నోటికి అడ్డంగా తొండం ఉంటుంది. తొండం కరమైతే చెయ్యి అయితే ఇప్పుడు నోటికి అడ్డంగా ఏం పెట్టుకుంది? చెయ్యి పెట్టుకుంది. అంటే ఇప్పుడు ఎంత సుముఖం దండి. విఘ్నేశ్వరుడి ముఖం వంక చూసేటప్పటికే అతివాగుడు మాని మంచి మాటలు వినడం ముందు నేర్చుకో, ఇది తెలుస్తుంది. అందుకే విఘ్నేశ్వరుడి చేతికి నోటికి చెయ్యి ఎప్పుడూ అడ్డు పెట్టుంటుంది. అందుకని గజముఖ గజాననం, అది కీర్తన కాదు, ద్వైపం అని వేదం పిలిచింది. వేదం ద్వైపములు అని పిలిచింది, ఉత్కృష్ట ప్రాణులు అని వేదం నిర్ణయం చేసింది. తీసుకుంటే రెండంచెల్లో తీసుకోవాలి, ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేయాలి. అలా ఇవ్వగలిగితే, అలా కానీ జీవితంలో మసలుకుంటే, అలా ఉపకరణం ఉంటే శరీరంలో, దాన్ని ద్వైపం అని పిలుస్తారు. ఎప్పుడైనా ద్వైపం కనపడింది అనుకోండి, ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. మిగిలిన ప్రాణులు ఒకెత్తు, అదొక్కటి ఒకెత్తు. వేదం ద్వైపము అని వేటిని చెప్పిందంటే ముగ్గురినే చెప్పింది. ఒకటి ఏనుగు, రెండు కోతి, మూడు మనుష్యుడు. ఏనుగు ఒక్క అంచెలో తినదు. చెరుకు కర్ర అక్కడ ఉందనుకోండి, దాన్ని తీసుకుని వంచి విరిచి పట్టుకుని ముందు చేత్తో పట్టుకుని తొండంతో, తొండమే కరము, చేత్తో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కుక్క ఉందనుకోండి, తిన్నగా వచ్చి కలిగిపడిపోతుంది నోటితో. ద్వైపం అంటే రెండంచెలలో తింటుంది. ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేస్తుంది. ఓ చెరుక్కర్ర ఇవ్వాలనుకుందనుకోండి, ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వాలంటే రెండంచెలక్కర్లా, ఒక అంచె. త్యాగే నైకే అమృతత్వ మానసు, ఇవ్వడం చేత అమృతత్వాన్ని పొందుతావు. ఇస్తే ఒక్క అంచెలో ఇస్తుంది, పుచ్చుకుంటే రెండంచెలు ఆలోచిస్తుంది. ఇది ఉత్కృష్టత. కోతికి ఆ లక్షణం ఉంది, అందుకే మనుష్యుడికి దగ్గరగా ఉంటుంది. మనుష్యుడు ద్వైపం, రెండంచెల్లో పుచ్చుకుంటాడు, ఒక అంచెలో ఇచ్చేస్తాడు. ఇవ్వాలనుకోండి ఒక అంచెలోనే ఇస్తాడు, పుచ్చుకుంటే రెండంచెల్లో పుచ్చుకుంటాడు. కాబట్టి ద్వైపముగా ఉండేటటువంటి ప్రాణి ఏనుగు. అందుకని సుముఖ గజాననం, గొప్ప ప్రాణి. అందుచేత ఏనుగు చాలా గొప్పది కాదు. ఏనుగుకి అత్యంత అలంకారప్రాయమైనది, ఏనుగుకి చాలా అందం తెచ్చేది ఏది? ఏనుగుకి దంతమే. దంతం లేని ఏనుగు అనుకోండి, రెండు దంతాలు లేని ఏనుగు అనుకోండి, బోడేనుగులో ఉంటుంది, అది దానికి అందం ఉండదు. రెండు దంతాలు ఉన్న ఏనుగు చాలా అందమైనటువంటి ఏనుగు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అందం. నెమలికి పింఛం అందం, చామరీ మృగానికి తోక అందం, కోడి పుంజుకి దాని ఈకల అందం, సింహానికి జూలందం, మగ సింహానికి. అలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్కటి అందం. అలా ఏనుక్కి దంతాలు అందం. అందమైన దంతములు ఏవో వాటిని రక్షించుకుంటారు. నాకు అత్యంత
అంత ముఖ్యమైనది ఏదో దాన్ని రక్షించుకుంటానా రక్షించుకోనా నేను? మరి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటే చాలా రక్షించుకోవలసినవేవి దంతాలు. కానీ ఆయన ఏం చేశాడు? వేదవ్యాసుల వారు వచ్చి ఒక మాట చెప్పారు, నన్ను మళ్ళీ అడగకూడదు. ఏం చెప్పారు అని అడగకూడదు, నేను అంత వేగంగా చెప్తాను. నేను వేగంగా చెప్తుంటే ఆపకుండా వ్రాయగలిగినటువంటి ఘంటము నీ దగ్గర ఉందా? మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలతో నేను చతుర్విధ పురుషార్థ సమన్వయంగా లోకానికి అందిస్తాను. ఆపకుండా వ్రాసే ఘంటంతో వ్రాయగలిగినటువంటి లేఖకుడు ఎవరన్నాడు అంటే విఘ్నేశ్వరుడు ముందుకొచ్చి లోకోపకారం కోసం నేను వ్రాస్తానన్నాడు. ఘంటం ఏదన్నాడు? నాకున్నటువంటి ఒక దంతాన్ని విరిచి దాంతో వ్రాస్తాను. బయట ఘంటాలు పనికిరావు, నా దంతం విరిచేస్తాను. మరి దంతం విరిచేస్తే నీ ముఖం చాలా వికారంగా అయిపోదా? ఒక్క దంతమే ఉంటే, ఒక దంతం విరిగిపోయి ఉంటే లోకం కోసం ముఖానికి మచ్చొచ్చినా పర్వాలేదు, ఆ కుటుంబం అటువంటిది. లోకం కోసం కంఠానికి మచ్చొచ్చినా పర్వాలేదని తెల్లటి శంకరుడు గరళం దాగి నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. లోకం కోసం మచ్చొచ్చిన వాడు మంగళకరుడు, లోకాల్ని కాపాడగలిగినటువంటి వాడు. ఆయన మహానుభావుడు హాలాహల భక్షణం చేసి ఉండకపోతే లోకాలన్నీ ఏమైపోయేవి? స్ఫటికమణినిభం, తెల్లగా ఉండే శంకరుడికి నల్లటి మచ్చ వచ్చింది. నల్లటి మచ్చ ఆయనకు వస్తే మచ్చపడ్డవాడంటారా? ఆయనకు ఆ మచ్చ లోకములను రక్షించడానికి కారణం కాబట్టి శ్రీకంఠుడు అని పిలిచారు. విఘ్నేశ్వరుడికి ఒక దంతం విరిచేశాడు, విరిచేసి మహాభారతాన్ని వ్రాశాడు. మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు ఎంత గొప్పగా రాశాడో తెలుసా? మంచి కఠినమైనటువంటి సమాసాలతో ఉన్నటువంటి వాక్యాలు చెప్పి వ్యాసుడు ఆగేవాడు. ఎందుకని అంటే బహుశः ఇది రాయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కాస్త ఊపిరి తీసుకుందాం అని. ఆయన అంతా చెప్పి ఏదో ఎక్కడన్నా తడబడతాడేమో చూద్దాం, లావలీలుంగలవంగలంగల లలితాలక్ష్యంబు లిక్షించుచన్ అన్నాను అనుకోండి, ఏంటన్నారు అనోసారి ఆగుతాడేమో అని ఓ అనేవాడు ఆయన. ఓ అనేస్తే పూర్తయిపోయింది. ఎలా? అంత గొప్పగా వ్రాశాడు. ఎవరి కోసం? లోకం కోసం. ఒక దంతం విరిచేశాడు. భిన్న దంత, ఏకదంత, ఒకటే దంతం ఉంటుంది. ఇప్పుడు ఒక దంతం ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ముఖం అమంగళకరంగా ఉందా, వికారంగా ఉందా? మన కోసమని ఒక దంతాన్ని విరిచి మహాభారతం వ్రాసినటువంటి విఘ్నేశ్వరుడు, మీరు కూడా మీ దగ్గర ఏ అపురూపమైనటువంటి విభూతి భగవంతుడు ఇచ్చినదున్నదో దాన్ని లోకం కొరకు ఉపయోగించండరా అని మనకి సందేశం ఇస్తున్నాడా? సందేశం ఇస్తున్నాడు. అందుకని సుముఖ, ఆ ముఖం చేతనే లోకానికి పాఠం చెప్తున్నాడు. అందుకని గజాననం మహానుభావుడు కాదు. ఆయనకి గజాననం అని ఎందుకు పేరంటే గజ అంటే ఏనుగు, జగ తిరగేయండి, జగత్ జాయితే గచ్చతే వచ్చి వెళ్ళిపోయే జగత్. జగత్తుకి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భారం ఏమిటి? మనకున్నటువంటి తమోగుణమే. తెల్లవారుజామున లేవలేకపోవడం, భగవంతుణ్ణి ఆరాధన చేయలేకపోవడం, కాసేపు కూడా కూర్చోలేకపోవడం, ఆయన మీద మనసు పెట్టలేకపోవడం, ఇవన్నీ మనకున్నటువంటి వికారాలు. ఏనుగు ఎందుకు పైకి ఎగరలేదు? దాని శరీరమే దానికి బరువు. అన్నిటికన్నా భూమికి తక్కువ ఎగిరేది ఏది అంటే ఏనుగు. మనం ఎందుకు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేము? మనకి సంసారం బరువు. కాబట్టి జగము యొక్క స్థితిని తన ముఖము చేత చెప్పినవాడు గజముఖుడు. అది శ్రీముఖం, అందుకని సుముఖం. అందుకని గజాననం కాదు. ఎందుకు గజాననం అంటే అలా ఎందుకు పిలుస్తున్నాడంటే, కవి ఋషి ఎందుకు పిలుస్తున్నాడంటే పారవస్యంతో పిలుస్తున్నాడు. ఏదో అక్కడ సరిపోయిన గజానన పద్మార్కం గజానన మహర్నిశం అని కాదు పిలిచేది. ఆ పిలవడంలో ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఉన్నది. ఏమిటి ఆ స్తోత్రము అంటే, మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవతల దగ్గర మీరు ఏదైనా మీ ప్రార్థన చెప్తున్నారనుకోండి, ఈశ్వరా మీ దగ్గరికి వచ్చాను నన్ను అనుగ్రహించండి అని దేవతలకి చెప్తున్నారనుకోండి, వాళ్ళు వింటున్నారా వింటలేదా అన్నది మీకు తెలియదు. ఎందుకో తెలుసా? మిగిలిన దేవతామూర్తులందరికీ కూడా చెవులకి ఆభరణాలు ఉంటాయి, మకర కుండలాలు అంటారు. అంటే ఇక్కడ పెట్టుకునేవి కావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకుంటారు. ఈ పైన ఒక పెద్ద వృత్తం, ఈ కింద ఒక పెద్ద వృత్తం అలా ఉంటాయి. అవి చెవులు ఇలా మూసుకుని ఉంటాయి. చెవులని కప్పేస్తాయి. కాబట్టి మీరు చెప్పింది ఆయన విన్నాడా వినలేదా? ఆయన విన్నాడని ఏమిటి నమ్మకం? అంటే వింటాడు పరమాత్మ, వినకపోవడం ఏమిటి అని ఒక నమస్కారం పెట్టొస్తాం. కానీ ఏనుగు దగ్గరికి వెడితే
ఆయన చెవులకు ఆభరణాలు ఎక్కడ ఉంటాయి? మకరకుండలాలు ఉండవు, అందుకే చెవులు అలాగే ఉంటాయి. పైగా మిగిలిన దేవతలు వినేటప్పుడు చెవులు ఇలా ఇలా ఊపరు. ఒక్క ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు ఊపుతూ వింటాడు. ఆ బాగా వింటున్నాను స్మా అని శూర్పకర్ణం చాటల లాంటి చెవులు ఇలా ఊపుతూ వింటాడు. అలా వింటాడు కాబట్టే మన ప్రార్థన ఆయన వింటున్నాడు, పెద్ద పెద్ద చెవులతో వింటున్నాడని మనకి తృప్తిగా ఉంటుంది. మనం చెప్పుకున్నది విన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినటువంటి రూపం గజాననం. అందుకని సుముఖం ఒకట. అందులో ఎన్ని లక్షణాలు ఉండడం వల్ల ఆయన ముఖాన్ని కీర్తిస్తున్నాడు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అది ఎలాగట చమత్కారం. గజాననం అహర్నిశం, ఆయనని నేను ఎప్పుడూ పూజిస్తున్నాను. అహర్నిశం, అహం అంటే పగలు, నిశం అంటే రాత్రి, రాత్రి పగలు కూడా పూజిస్తున్నాను. ఎలా ఎలా పూజిస్తారు? రాత్రి నిద్రపోయినప్పుడు ఎలా పూజిస్తున్నారు? తప్పు కాదు శ్లోకం. పగలంతా మనం ఆయన్ని పూజిస్తున్నామా? ఇంకో అబద్ధం కాదు. కాదు. మీరు ఏమని ఆయన యొక్క షోడశనామ స్తోత్రం చెప్తున్నారు? సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక, ఆ శ్లోకం చెప్పి స్కంద పూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి. నీకు చదవడం రాకపోతే చదివేవాడు ఉంటే వినోసారి చాలు. విద్యారంభే వివాహే చ, ఎప్పుడెప్పుడు దీన్ని వినాలి, ఎప్పుడెప్పుడు దాన్ని చదవాలి విఘ్నేశ్వరుడు గురించి అంటే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విద్యారంభే, విద్య నేర్చుకోవడం మొదలెట్టినప్పుడు చదువు. వివాహే చ, పెళ్లి చేసుకునేటప్పుడు చదువు. అదేమిటి? చదువు మొదలెట్టినప్పుడు ఓసారి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు చదవడం అదేమిటండి? శ్లోకం అలా ఉంది. లేకపోతే రోజు చదువు మొదలుపెట్టినప్పుడు చదివితే మరి అహర్నిశం ఎలా అయింది? మరి ఆ శ్లోకంలో అలా, ఈ శ్లోకంలో ఇలా ఉంటే అన్వయం ఎలా కుదురుతుంది? అంటే విద్యారంభే అన్న మాటకు అర్థం ఏమిటంటే చదువుకోవడం అన్నది ఎప్పుడు మొదలవుతుంది? అక్షరాభ్యాసంతో కాదు. అక్షరాభ్యాసము వైదికోపచారము కాదు. అక్షరాభ్యాసము వైదిక సంస్కారములలోనిది కాదు. అసలు నిజానికి చదువు నేర్చుకోవడం అన్న మాట అక్షరాభ్యాసం ఎక్కడ అంటే ఉపనయనమునందు. ఉపనయనం ఎందుకు చేస్తారు? యజ్ఞోపవీతం వేసి గురువుగారి దగ్గరికి పంపిస్తారు చదువుకోవడానికి. గురువుగారి దగ్గరికి పంపడానికే ఉపనయనం చేస్తారు. ఉపనయనము అక్షరాభ్యాసము. అక్షరాభ్యాసమని మళ్ళీ వేరే వైదిక సంస్కారం లేదు యథార్థానికి. కాబట్టి విద్యారంభే అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ ఉపనయనం జరుగుతున్నప్పుడు మొదట ఈయన యొక్క నామాలు చెప్పడం నేర్చుకో. అంటే బ్రహ్మచర్యమంతా గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటున్నావు కాబట్టి చెప్పాలి. విఘ్నేశ్వర నామాలు ఇప్పుడు చెప్తుండాలి బ్రహ్మచర్యంలో. వివాహేచ, బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం. పెళ్లి చేసుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్నన్నాళ్ళు కూడా చెప్పు. కాబట్టి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశే, లోపలికెళ్ళేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో కదలికలన్నీ లోపలికెళ్ళడం బయటికి రావడమే. నేనిప్పుడు దక్షారామంలోకి వచ్చాను, గుళ్ళోకి వచ్చాను, వేదిక మీదకి వచ్చాను, వేదిక వదిలి కిందకు వచ్చాను, కింద నుంచి కారులోకి వచ్చాను, కారులోంచి కాకినాడ వచ్చాను, కాకినాడ నుంచి ఇంట్లోకి వచ్చాను. ఇవన్నీ ఒకటి వదులుట, ఒక దాంట్లోకి వెళ్ళుట. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఒకటి వదిలి ఒక దాంట్లోకి వెళ్ళినా ఇవి చెప్పు. మరి అహర్నిశం కాలా? పగటిపూట జాగృతిలో ఉన్నావు, రాత్రి పడుకుంటున్నావు అంటే నిద్రపోయే ముందు కూడా ఎవరికి ముందు ఓ నమస్కారం పెట్టాలి. విఘ్నేశ్వరుడి వంక తిరిగి ఓ నమస్కారం పెట్టి పడుకో. నిద్రకి విఘ్నం ఉండదు. లేకపోతే నిద్రకి విఘ్నం వచ్చిందనుకోండి తెల్లారి ఆకలి ఉండదు. రాత్రి నిద్రపోని వాడికి పొద్దున్న ఆకలేదు, పొద్దున్న కడుపు నిండా తినని వాడికి మళ్ళీ నిద్ర ఉండదు. నిద్ర ఆకలి రెండిటికి పరస్పర సంబంధం. కడుపుకి కంటికి అంత సంబంధం. కడుపు నిండితే కనురెప్ప పడుతుంది, కనురెప్ప బాగా పడిపోతే తెల్లారు కట్ట బాగా ఆకలిస్తుంది. కాబట్టి ఆకలి నిద్ర ఆరోగ్యానికి లక్షణాలు. ఈ రెండు ఉండాలంటే, విఘ్నం లేకుండా ఉండాలంటే ఆయనకి నమస్కారం చేయడం మర్చిపోవద్దు. ప్రవేశే నిర్గమే తథా. ఈ రెండు ఆశ్రమాలు కూడా విడిచిపెడితే వానప్రస్థము సన్యాసము. అసలు ప్రవేశే ఈ శరీరము లోపలికి వచ్చినప్పుడు, నిర్గమే ఆఖరికి శరీరం విడిచిపెడుతున్నప్పుడు కూడా ఆయనని మర్చిపోవద్దు. నిర్గమే తథా సంగ్రామే యుద్ధానికి వెళ్ళిన సర్వకార్యేషు ఇది అది అనకు. ఏ పని చేయి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళు.
ఆయనకొక్క నమస్కారం చేసి వెళ్ళడం నీకు అలవాటైందా అంతే, ఆయన రక్షిస్తాడు. ఆయన యందు భక్తితో కూర్చున్న వాణ్ణి అనుగ్రహించి తీరుతాడు. అందుకే ఓ చమత్కారం ఉంది. ద్రవిడ దేశంలో ఓ సంప్రదాయం ఉంది. మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. విఘ్నేశ్వరుడికి గుడి కట్టి ప్రతిష్ఠ చెయ్యాలంటే ఏ మూర్తి ప్రశస్తము అని అడిగారు అనుకోండి, ద్రవిడ దేశంలో ఏదైనా ఇంకో గుళ్ళోంచి ఎత్తుకొచ్చిన మూర్తి ప్రశస్తం అని చెప్తారు. ఎందుకో తెలుసా? మీరు ఎక్కడ చూడండి వినాయకుడు ఉంటాడు. పిళ్ళయార్ 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 అంటారు. పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారని. ఎవరికి పెద్ద కొడుకు? శివుడికి పెద్ద కొడుకు, లోకానికి అంతటికీ పెద్ద అబ్బాయి. ఇంట్లో సేవకులందరూ పెద్దబ్బాయి గారు వస్తున్నారు పెద్దబ్బాయి గారు వస్తున్నారంటారు. వాళ్ళు అంత గౌరవంగా పిళ్ళయార్ 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 అంటుంటారు. చెట్టు కింద పుట్ట కింద ఎక్కడ చూసినా వినాయకుడే. ఇప్పుడు అలా వినాయకుడిని గుళ్ళోంచి ఎత్తుకెళ్ళి ఇంకో గుళ్ళో పెడతారేమోనని ఎవరి గుళ్ళో విఘ్నేశ్వరుణ్ణి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. మా వినాయకుడిని ఎవడన్నా ఎత్తుకుపోతాడేమోనని. అదే భక్తి. అలా దృష్టి పెట్టించడానికి ఆ సిద్ధాంతం వచ్చింది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయన యందే మనసు పెట్టారనుకోండి, ఆయన ఏదైనా ఇస్తాడు. దీనికి అవయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి. నిన్ననే ఎక్కడో చెప్తున్నాను నేను. చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళ దగ్గర యోగాశ్వాలు ఉండేవి. అవి ఎక్కితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. ఓసారి అవయార్ బాగా వృద్ధురాలు, పాపం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది ఆవిడ. వాళ్ళిద్దరు వచ్చారు. మా యోగాశ్వాలు కైలాసానికి ఎడుతున్నాం, అవయార్ వస్తావా తీసుకెడతామన్నారు. ఆవిడంది మనసారా విఘ్నేశ్వర పూజ చేశాక వస్తా, ఉంటారా అంది. మనసారా అంటే అప్పటికవుతుందో, మేము వెళ్ళిపోతున్నాం, నీ కర్మ మిషిల్దానివి రా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ మనసారా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి వీధిలోకి వచ్చి చూసింది. ఉన్నారేమో పెద్దది కదా అని ఉంటారులే అక్కడికి వెళ్ళిపోతారని. ఏరి వాళ్ళిద్దరంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆవిడ తిన్నగా విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. నిన్ను మనస్ఫూర్తిగా పూజించుకోవాలన్న కోరికతో నేను వెళ్ళలేదు. చేరరాజుతోటి సుందరమూర్తితోటి నన్ను కైలాసం చేర్చండి. ఆయన తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో పెట్టేశాడు. వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆవిడ పరమశివ సన్నిధానంలో కూర్చుంది. అవయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు, ఆయన ఏమైనా ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో ఏమీ లేదు. మూలాధార చక్రం దగ్గర నుంచి ఉపాసకుడిని సహస్రారం వరకు తొండంతో ఎత్తి పట్టుకెళ్ళి కూర్చోబెడతాడు, అమృతధారలు పడేటట్టుగా. అందుకే మూలాధార క్షేత్రాస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తారు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఏదుందో దాన్ని ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడ భేదం ఉంది? అహర్నిశం, పగలు రాత్రి కూడా. రాత్రి కూడా అంటే పడుకోబోయే ముందు, నిద్ర లేవగానే సుముఖం, ఏనుగు ముఖాన్ని చూసి లేవాలి కాబట్టి ఆయన్ని చూసిలే. కాబట్టి అహర్నిశం అనేకదం తం భక్తానాం. అనేకదంతం అనకూడదు, అనేకదం అంటే దం అంటే ఇచ్చువాడు. తం భక్తానాం తనకి భక్తులైన వారెవరున్నారో అటువంటి వాళ్ళకందరికీ ఒకటి రెండు కాదు, అనేకదం. ఇది మాత్రమే ఇచ్చాడు అని చెప్పడం కుదరదు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు. అందుకే సంతాన గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి ఎన్ని రూపాలో. ఒకానొకప్పుడు శృంగేరి పీఠంలో లోపల శారదాదేవికి ఉన్నటువంటి ఆస్తినంతటిని దోచుకుపోవడం కోసం అని చెప్పి కొంతమంది బయలుదేరి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి పీఠాధిపతితో చెప్పారు, అయ్యా పెద్ద పెద్ద గుంపులు వచ్చేస్తున్నాయి, శారదాదేవికి ఉన్న ఆభరణాలు దోచుకుపోవడానికి అన్నారు. ఆయన అన్నారు, నేనేం చేస్తాను, కాషాయం కట్టుకున్నవాడిని నేను యుద్ధం చేయమంటారా, నేనేం చేయగలనన్నారు. అయ్యో అలా అంటే అలా, మీరే రక్షించాలి పీఠాన్ని అన్నారు. అలాగా నేనే రక్షించాలా అని ఆయన బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఆ తోరణం మీద, తోరణం అంటే పైనున్న కమ్మి, ఆ పైనున్న కమ్మి మీద విఘ్నేశ్వరుడు యొక్క బీజాక్షరాలు ఇలా రాశారు వేలుతోటి, అంతే. ఆ తోరణం మీద గణపతి వచ్చారు. తోరణ గణపతి అంటారు. ఇప్పటికీ ఉన్నారు శృంగేరిలో. శృంగేరి లోపలికి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాలి. శృంగేరిలోంచి బయటికి వచ్చే ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి బయటికి రావాలి, అంతే. ఇక ఆ గడప దాటలేదు, అక్కడ దాకా వచ్చి నెత్తురుకొక్కకు పడిపోయారు, అంతే. శృంగేరి పీఠం అలా రక్షింపబడింది. తోరణ గణపతి అని వచ్చారు. ఒక్క గణపతి స్వరూపమే భిన్న భిన్న రూపాలతో చిత్ర విచిత్రంగా ఉంటుంది, మిగిలిన ఎక్కడా ఉండదు. కాంచీపురంలో ఢంకా గణపతి అని ఉంటారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అక్కడ ఎదురుగుండా కంప అని ప్రవాహం ఉంటుంది. అమ్మవారు ఒకప్పుడు ఆ ప్రవాహాన్ని చూసే కంప కంప నరిచింది, శివలింగం కొట్టుకుపోతుందని పైకి లేచి. ఆ కంప పెద్ద సరోవరంలా ఉంటుంది.
దాని ఎదురుగుండా గోడ మీద ఉంటారు ఢంకా గణపతి. గేటు వేసి ఉంటుంది. కామకోటి పీఠం వారిని అడిగితే తాళం తీస్తారు, చూడొచ్చు. మొట్టమొదట సుగంధ కుంతలాంబ కళ్యాణం అంటారు కంచిలో. కామాక్షి కళ్యాణం అనరు, సుగంధ కుంతలాంబ అని అమ్మవారు బయటికి వస్తుంది. అమ్మవారి పెద్ద జడ కనపడుతుంది. పెళ్లి కూతురుగా జడ వేసుకుని ఇలా ముందుకు వేసుకుంటుంది. అదే సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, నీలచికుర, ఆ నామాలన్నీ అక్కడే వచ్చాయి. ఆవిడ జుత్తులోంచి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మవారిని ఊరిరిగింపుగా ఏకాంబరేశ్వరుడి గుడికి తీసుకెడతారు. ఏకాంబరేశ్వరుడికి సుగంధ కుంతలాంబకి కళ్యాణం జరుగుతున్నటువంటి ముహూర్తం ఏది ఉందో దానికి ద్రవిడ దేశంలో పెళ్లి చేసుకోవడానికి ఇక ముహూర్తం ఉండదు. కొన్ని లక్షల మంది వచ్చేస్తారు పొద్దున్నే. కంచి ఏ వీధి చూడండి కూర్చుంటారు. జనంతో నిండిపోతుంది. నిండిపోయి లోపల పరమేశ్వరుడు తలంబ్రాలు పోస్తుంటాడు. అందరూ తలంబ్రాలు పోసేసుకుంటారు. నూతన వధూవరులు. ముహూర్తం ఉండదు. ఆయన తాళి కడతాడు, వీళ్ళు తాళి కడతారు. సుగంధ కుంతలాంబ కామాక్షి గుడికి ఎడుతుంది. ఒక్క పిట్ట కనబడదు. బస్సులు ఎక్కేళ్ళకెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు అయిపోతాయి అంతే. కాంచీపురంలో ఈ కళ్యాణం జరపడానికి ముందు దీన్ని లోకానికంతటికి చాటి చెప్పమని ఎవరి దగ్గరికి తీసుకెడతారంటే ఢంకా గణపతి దగ్గరికి తీసుకెళ్లి మేళతాళాలతోటి శుభలేఖ పెడతారు. మొట్టమొదటి పత్రిక ఆయనకి ఇస్తారు. ఆయన ఢంకా మోగించి చెప్తాడు అందరికీ, కళ్యాణం అవుతోంది సుగంధ కుంతలాంబది, మీ అందరూ రెండంటారు. ఢంకా గణపతి అని అమ్మా నాన్న పట్ల అంత ప్రీతితో ఢంకా వాయిస్తాడు ఆయన. కాబట్టి అంతటి ప్రేమైకమూర్తి, అంతటి ఉదార హృదయుడు మహానుభావుడు. కాబట్టి అహర్నిశం అనేకదం తం భక్తానాం, తనని నమ్ముకున్నటువంటి భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రహమును కల్పించగలిగినటువంటి వాడు. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో పర్యాయాలు నిరూపణం చేశారు. విఘ్నేశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎలా అనుగ్రహిస్తాడో చూపించారు. అంతవరకు ఎందుకండి, ఎంత దూరం గనక 28 కిలోమీటర్లు. కాకినాడ వెళ్ళి నేను చెప్పింది అబద్ధమేమో అడగండి. మాంధాత వారి కుటుంబాలను ఉన్నాయి ఆడిటర్స్. వాళ్ళు ఒకప్పుడు మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి కాంచీపురంలో అడిగారు, అయ్యా కృష్ణుడి దేవాలయం కడదాం అనుకుంటున్నాం, మీ చేత్తో కృష్ణుడి విగ్రహం చెక్కించి మాకు ఇవ్వండి అని. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు, రాదు, గణపతి దేవాలయం వస్తుంది అక్కడ అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎంతమంది దగ్గరికి తిరిగారో, ఎన్నేళ్లు ప్రయత్నించారో, గుడి కడదామంటే కుదరలేదు. ఎట్టకేలకి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా గణపతి గుడే వస్తుంది అన్నారు మీరు ఇక్కడ, కాబట్టి మీరు అనుగ్రహించి ఇక్కడ దేవాలయానికి విఘ్నేశ్వర మూర్తిని మీరే చెక్కించి ఇమ్మన్నారు. మహాస్వామి వారు చెక్కించి మొదటి పూజ చేసి మూర్తిని తీసుకెళ్ళండి అన్నారు. వ్యాన్ ఎక్కించారు. ఎవరు నిలబడతారు వెనకాతలా? అరగంట ప్రయాణం చేస్తే శోషొచ్చి పడిపోతాడు. అంత ఎండ, నిప్పులు కురిసేస్తున్నాయి. హడిలిపోయి కిందకొచ్చి, ఇంత ఎండ అయ్యా ఎలా వెడుతుంది ఈ మూర్తి కాకినాడ, ఎవరు వెనకాతల పట్టుకు నించుంటారని అడిగారు. అలాగా అని మహాస్వామి బయటికి వచ్చి తన సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశం చుట్టూ తిప్పారు. తిప్పి ఇక బయలుదేరండి లోపలికి వెళ్ళారు. అంతే, మబ్బులు వచ్చాయి. కాకినాడ వచ్చే వరకు నల్లటి మబ్బులు అలాగే ఉన్నాయి. మూర్తిని దింపేశారు, మళ్ళీ ఎండ వచ్చేసారు. ఇప్పటికీ ఆ దేవాలయం జయేంద్రనగర్లో ఉంది కాకినాడలో. ఆ జయేంద్రనగర్లో ఉంది. మొన్న వినాయక చవితి నాడు కూడా నేను ఆ దేవాలయానికే వెళ్ళి స్వామిని దర్శనం చేసి వచ్చాను. కాబట్టి మహానుభావుడైనటువంటి మహాస్వామి ఎన్ని పర్యాయాలు గణపతి వైభవాన్ని ఆవిష్కరించారో, శృంగేరి పీఠాధిపతులు ఎన్ని మాటలు ఆ విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించారో. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఆ ఒక దంతముతో ఉండి మహాభారతాన్ని మనకిచ్చిన వాడున్నాడే, ఇంకొక దంతాన్ని చేతిలో ఘంటంగా వాడి, అటువంటి విఘ్నేశ్వరుణ్ణి నేను ఉపాసించుచున్నాను. ఉపాస్మహే అంటే ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చుండుట. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటారు? ఉపాసన చేయుచున్నవారు అంటారు. ఉపాసన అంటే ఆసనం. ఇది ఆసనం. ఈ ఆసనం కాదు, దీనికి దగ్గరగా కూర్చోవడం కాదు. వాళ్ళు దేనికి దగ్గరగా కూర్చున్నారు? నాకు దగ్గరగా కూర్చున్నారు. నేను ఈ ఆసనంలో ఉన్నాను కాబట్టి ప్రేమతో కూర్చున్నారు. నిజానికి వాళ్ళు కింద కూర్చోక్కర్లేరు. వాళ్ళు పైన కూర్చుంటే నేను కూర్చోవాలి. కానీ అది వాళ్ళ ప్రేమ అంతే. వాళ్ళు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. నా ఆసనానికి దగ్గరగా ఎందుకు కూర్చున్నారు అంటే నాకు దగ్గరగా ఉండడానికి. దాన్ని ఉపాసన అంటారు. భగవంతుడికి దగ్గరగా కూర్చునుట అంటే అలా చూసి ఇలా వెళ్ళిపోవడం కాదు.
ఆ శ్లోకం చదివి అలా ఆయన దగ్గర నిలబడితే ఇన్ని విషయాలు లోపల నుంచి పైకి రావాలి. నెగడు అని ఉంటుంది. నెగడు అంటే మంటలతో కూడుకున్నటువంటి కొలిమి. దాని దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిచారనుకోండి, నిప్పురవ్వలు లేస్తాయి. నిప్పురవ్వలు ఎలా లేస్తాయో అలా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ శ్లోకం చదివేటప్పటికీ మనసులోంచి ఒక్కసారి సంతోషంతో ఆయన ముఖం, ఆయన వైభవం, ఆయన యొక్క ఉపకార బుద్ధి, భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తీరు, ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క విశేషమైనటువంటి ఆ దివ్య విభూతులు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనసు పారవస్యాన్ని పొంది శిరసు ఉంచి భక్తితో ఎవడు నమస్కరించాడో అటువంటి వాణ్ణి పరిపూర్ణముగా అనుగ్రహించగలిగినటువంటి తేజస్సు కలిగిన ఎవరున్నాడో వాణ్ణి ఉపాస్మహే. నేను దగ్గరగా అంటే భౌతికంగా కాదు, మనసులో ఆయనని ఉపాసన చేయుచున్నాను, ఆలోచించుచున్నాను, నమస్కరించుచున్నాను. కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు ఏమైంది? ఈ ఒక్క శ్లోకాన్ని మీ అందరూ విఘ్నేశ్వర చవితి నాడు అందరూ భీమనాథుని యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రదోష వేళలో కూర్చుని వినడం ప్రారంభం చేస్తే అందులో సూర్యోదయానికి పంచమి, పంచమే పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. అమ్మకి ప్రీతి, అయ్యకి ప్రీతి, ఎదురుగుండా స్వామి ఉన్నారు. ఇంతమంది నా బిడ్డలు అంత ఇరుగ్గా ఉన్నా అలా ఒకరి తొడ మీద ఒకరు కాలు పెట్టుకుని ఇంత ప్రేమతో వింటున్నారా నా గురించి. సరిగ్గా చెప్పడం చేత కాని వాడు చెప్తుంటేనే ఇంత ప్రేమగా వింటున్నారంటే వీళ్ళకి ఎంత భక్తిరా అని ఆయన మీ అందరి పట్ల ప్రసన్నుడు కాడు, పరమ సంతోషాన్ని పొందుతాడు. కాబట్టి వినాయక చవితి నవరాత్రులలో మనకి ఇంతకన్నా కావలసినటువంటి వైభవం ఏముంటుంది?